గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో లాస్ట్ క్లాస్ లో మనం నాగియోస్ గురించి తెలుసుకున్నాం కదా. ఈ క్లాస్ లో టెరాఫార్మ్ గురించి తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెరాఫార్మ్ ని రియల్ టైమ్ లో ఎక్కడ వాడతారో చెప్తాను. చాలా సింపుల్ అండి. టెరాఫార్మ్ ఏంటంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి వాడతాం అనమాట. జనరల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏమొస్తుంది, మన అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి యూజ్ చేసే సర్వీసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కలిపి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. అంటే మనం ఈజీ టు ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నామా, తర్వాత ఇన్స్టెన్సెస్ అనే ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవ్వాలన్నా ఆటోమేటిక్గా డిక్రీజ్ అవ్వాలన్నా ఆటో స్కేలింగ్ గ్రూప్ కావాలి. లోడ్ బ్యాలెన్స్ చేయడానికి లోడ్ బ్యాలెన్సర్ కావాలి. తర్వాత అప్లికేషన్ కి సంబంధించిన లాగ్ ఫైల్స్ స్టోర్ చేసుకోవడానికి S3 కావాలి. నెక్స్ట్ యూజర్స్ డేటా స్టోర్ చేసుకోవాలంటే RDS కావాలి. అండ్ అదే విధంగా ఇంకా IAM, సో పర్మిషన్స్ ఇవ్వడానికి IAM కావాలి. వీటన్నిటిని అండ్ ఇంకా నెట్వర్కింగ్ కి VPC, వీటన్నిటిని మాన్యువల్ గా మనం క్రియేట్ చేస్తాం. బట్ కంపెనీ ఎప్పుడు కూడా మాన్యువల్ ప్రాసెస్ని ఎంకరేజ్ చేయదండి, ఆటోమేట్ చేయడానికే ట్రై చేస్తాం అనమాట. సో వీటిని ఆటోమేట్ చేసి క్రియేట్ చేయడానికి టెరాఫార్మ్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. టెరాఫార్మ్ 2 ఇది మనకి ఎలా యూజ్ అవుతుందంటే చెప్తాను. సపోజ్ మీరు ఉన్నారండి, ఒక ఆడి కార్ కొందాం అని చెప్పేసి అనుకున్నారు. సరే అని చెప్పి షోరూమ్కి వెళ్తే అక్కడ మీకు నచ్చిన మోడల్ లేదు, అంటే మీకు కావాల్సిన హైట్ విడ్త్ మీకు నచ్చిన కలర్ లేదు, కానీ మీ దగ్గర డబ్బులు బాగున్నాయి. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఆర్డర్ ఇచ్చి చేయించుకుంటాం. అదే ఆడి కంపెనీకి ఆర్డర్ ఇచ్చి మరీ చేయించుకుంటాం. నాకు కార్ విడ్త్ ఉండాలి, హైట్ ఇంత ఉండాలి అని చెప్పేసి. సో క్లయింట్ కూడా ఏం చేస్తారంటే క్లయింట్ కి సపరేట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అనమాట. ఆ రిక్వైర్మెంట్స్ బట్టి బ్రాండ్ ఏమో అక్కడ ఆడియో ఉండాలి, బట్ రిక్వైర్మెంట్స్ ఏమో వాడికి తగ్గట్లు ఉండాలి. అదే విధంగా క్లయింట్ కూడా ఏమంటాడు, క్లౌడ్ ఒకటే ఉండాలి AWS, బట్ రిక్వైర్మెంట్స్ మాత్రం నాకు సపరేట్ గా ఉంటాయి, నాకు కావాల్సిన విధంగా మీరు కోడ్ రాయండి, లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయండి అని చెప్తాడు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇక్కడ క్రియేట్ చేయడానికి టెరాఫార్మ్ అనే ఒక టూల్ని వాడతాం. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి టెరాఫార్మ్ ఒకటేనా, వేరే టూల్స్ లేవా అంటే యాన్సిబుల్, షెఫ్, పపెట్ ఇవి కూడా వాడచ్చు. బట్ కోడ్ పరంగా చూసుకుంటే టెరాఫార్మ్ అనేది చాలా ఈజీ. దానిలో కాంప్లెక్సిటీ ఎక్కువ ఉంటుంది అనమాట యాన్సిబుల్లో. సో అందుకని దాన్ని పెద్దగా ఏ కంపెనీ కూడా యూజ్ చేయదు. నవేడేస్ మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అన్ని కూడా యూజ్ చేసేది టెరాఫార్మ్ ఒకటేనండి. సో ఈ టెరాఫార్మ్ యూజ్ చేసుకొని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. టెరాఫార్మ్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ టూల్ అంటున్నారు. జనరల్ గా గిట్ ఏ టూల్ అండి, గిట్ ని మనం ఏ టూల్ అంటాం? సోర్స్ కోడ్ మేనేజ్మెంట్. మావెన్ సోర్స్ కోడ్ మేనేజ్మెంట్ సార్. సోర్స్ కంట్రోల్ సిస్టమ్. దట్స్ ఓకే. మావెన్ ఏ టూల్ అంటాం అంటున్నాం. బిల్డ్ టూల్. జెన్కిన్స్ CI/CD PCD అండ్ యాన్సిబుల్ కాన్ఫిగరేషన్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్, డాకర్, కంటైనరైజేషన్, టెరాఫార్మ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆర్కెస్ట్రేషన్ కోడ్. yes. సో ఇది ఎవరు క్రియేట్ చేశారంటే HashiCorp వాళ్ళండి. HashiCorp అనేది ఒక ఆర్గనైజేషన్, వాళ్ళు క్రియేట్ చేశారనమాట. అండ్ ఇట్ వాస్ డెవలప్డ్ బై, సో దీన్ని ఎవరు డెవలప్ చేశారు అంటే సో మిట్కెల్ హాషిమోటో అని చెప్పేసి ఈ డెవలపర్ డెవలప్ చేశాడు అనమాట. దీన్ని కనిపెట్టడానికి మన వాళ్ళు ఏ లాంగ్వేజ్ వాడారంటే గో లాంగ్వేజ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2014. సో దీనిలో ఏంటంటే ఆల్ ది కాన్ఫిగరేషన్ ఫైల్స్ యూజ్డ్ హాషీ కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్. అంటే టెరాఫార్మ్ ని యూజ్ చేసుకొని మనం కోడ్ అయితే రాస్తామని చెప్పాను కదా, ఆ కోడ్ మనకి ఏ లాంగ్వేజ్ లో ఉంటుంది అంటే HCL, HashiCorp కాన్ఫిగరేషన్ లాంగ్వేజ్ లో ఉంటుంది. అయితే ఇది JSON ఫార్మాట్ లో ఉంటుంది అనమాట. ఫార్మాట్ JSON, బట్ యూజ్ చేసే లాంగ్వేజ్ ఏంటంటే HCL. టెరాఫార్మ్ యూజెస్ ఎ సింపుల్ సింటాక్స్. సో దీనిలో చాలా సింపుల్ సింటాక్స్ ఉంటుంది. మీకు యాన్సిబుల్ సింటాక్స్ గుర్తుందా? ఎన్ని సెక్షన్స్ ఉంటాయండి దానిలో? 3 సెక్షన్స్ సార్. టార్గెట్ సెక్షన్, టాస్క్ సెక్షన్, వేరియబుల్ సెక్షన్ కదా. ఇక్కడ కూడా సేమ్ అవే ఉంటాయి, బట్ పేర్లు డిఫరెంట్ ఉంటాయి. కానీ సేమ్ అక్కడ ఏ విధంగా అయితే వాడామో ఇక్కడ కూడా అదే వాడతాం. నేమ్స్ అయితే డిఫరెంట్ ఉంటాయి. ఆ సింటాక్స్ ఎలా ఉంటుందో చెప్తాను నేను. నెక్స్ట్, కెన్ ప్రొవిజన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్రాస్ ది మల్టిపుల్ క్లౌడ్స్ అండ్ ఆన్ ప్రెమిసెస్. సో మల్టిపుల్ క్లౌడ్స్ అంటే లైక్ AWS లో అయినా, Azure లో అయినా, GCP లో అయినా, ఎక్కడైనా సరే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేసుకోవచ్చు యూజింగ్ టెరాఫార్మ్. అండ్ ఇట్ ఈస్ క్లౌడ్ అగ్నోస్టిక్. క్లౌడ్ అగ్నోస్టిక్ అంటే ఇది కంప్లీట్లీ సింగిల్ ప్రొవైడర్ మీద డిపెండ్ అవ్వదండి, మల్టిపుల్ ప్రొవైడర్స్ లో ఇది వర్క్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే యూజర్ అంటే మనం టెరాఫార్మ్ కి సంబంధించిన కోడ్ అంతా కూడా రాస్తామండి. సో వేరియబుల్స్ ఒక ఫైల్లో స్టోర్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన ఇన్పుట్స్ అన్ని ఒక దానిలో ఇవ్వచ్చు. నెక్స్ట్ టెరాఫార్మ్ ప్రొవైడర్ డీటెయిల్స్ ఒక దానిలో ఇస్తాం, క్లౌడ్ ప్రొవైడర్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చి టెరాఫార్మ్ ద్వారా దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే
మనం ఏ క్లౌడ్ అయితే వాడుతున్నామో ఆ క్లౌడ్ లో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా క్రియేట్ అయిపోయింది. సపోజ్ ఇక్కడ AWS వాడుతున్నాం కాబట్టి AWS లో మన రీసోర్సెస్ అన్ని కూడా క్రియేట్ అయిపోతాయి అనమాట యూజింగ్ టెరాఫార్మ్ టూల్. సో టెరాఫార్మ్ అంటే లైక్ IAC టూల్ అనుకున్నాం. అసలు ఈ IAC టూల్ ఏంటి, ఇది మనకి ఏం చేస్తుంది అంటే IAC ఇస్ నథింగ్ బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్. సో దాని మీనింగ్ ఏంటి, ఇట్ ఈస్ మేనేజింగ్ అండ్ ప్రొవిజనింగ్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ త్రూ ద కోడ్ ఇన్స్టెడ్ ఆఫ్ మాన్యువల్ ప్రాసెస్. అంటే ఒక EC2 ఇన్స్టెన్స్ తీసుకుంటే దాన్ని మాన్యువల్ గా కాకుండా ఒక కోడ్ రాసి దాన్ని మనం డిప్లాయ్ చేస్తే దాన్నే మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ అంటాం. Instead of doing the manual process, if we write the code and if we execute the code, then we call it as infrastructure as a code. So, ఈ IAC లో ఏంటంటే కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఆర్ క్రియేటెడ్ దట్ కంటైన్స్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెసిఫికేషన్స్. అంటే ఈ కోడ్ లో కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయంట. దానిలో ఏముంటాయి, మనకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెసిఫికేషన్స్. అంటే EC2 ఇన్స్టెన్స్ తీసుకుంటే దానికి ఇన్స్టెన్స్ టైప్ ఎంత ఉండాలి, కీ నేమ్ ఏమి ఉండాలి, వాల్యూమ్ ఎంత ఉండాలి, ఇన్స్టెన్స్ నేమ్ ఏమి ఉండాలి, ఈ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా కాన్ఫిగరేషన్ ఫైల్లో మనం డిక్లేర్ చేయాలన్నమాట. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని ఎడిట్ చేసి మోడిఫై చేసుకోవచ్చు. అండ్ టెరాఫార్మ్ క్లౌడ్ హ్యాండిల్స్ లో లెవెల్ ఎలిమెంట్స్ లైక్ నెట్వర్కింగ్, స్టోరేజ్, కంప్యూటింగ్ ఇన్స్టెన్సెస్. దీనిలో మనకి లో లెవెల్ ఎలిమెంట్స్ ఉంటాయి, అదే విధంగా హై లెవెల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. లో లెవెల్ ఎలిమెంట్స్ అంటే VPC, S3 ఇన్స్టెన్సెస్. హై లెవెల్ ఎలిమెంట్స్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ ఫ్యూచర్స్ అండి. ఏముంటాయి SaaS ఫ్యూచర్స్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ఫ్యూచర్స్ అండి. ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ దగ్గర నుంచి మొత్తం మానిటరింగ్ వరకు మొత్తం వాళ్ళు చూసుకుంటారు అనమాట. అదే కదా సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్ ఫ్యూచర్స్ అంటే క్లౌడ్ లో. అండ్ DNS ఎంట్రీస్ ఇవన్నీ కూడా మనం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ఈజీ టు యూస్ బట్ నాట్ ట్రూ ఫర్ కాంప్లెక్స్ ఎన్వైరన్మెంట్. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ. అంటే లైక్ ఎప్పుడైతే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్ ఎల్స్ ఎన్వైరన్మెంట్స్ అనేవి రిక్వైర్మెంట్స్ హై ఎండ్ లో ఉంటాయో కొంచెం అక్కడ మనకి డిఫికల్ట్ గా ఉంటుంది అనమాట. But of course, when you have hands-on, it's really manage all this infrastructure and eliminates the need for manual infrastructure provisioning and then management. So, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా చెప్పండి. సపోజ్ ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేశారండి. దీనికి ఇన్స్టెన్స్ టైప్ ఫస్ట్ T2 మైక్రో తీసుకున్నారు. ఓకే, తర్వాత T2 మైక్రో సరిపోలేదని నెక్స్ట్ T2 మీడియం కి మార్చాలి అనుకున్నారు. మీరు జనరల్ గా ఏం చేస్తారు, T2 ప్లేస్ లో సెలెక్ట్ చేసి కన్సోల్ లోకి వెళ్ళి T2 నుంచి T3 కి మార్చుకుంటాం. అంటే ఫస్ట్ సర్వర్ ని స్టాప్ చేస్తాం, తర్వాత ఇన్స్టెన్స్ టైప్ ని T2 మైక్రో నుంచి T2 మీడియం కి మారుస్తాం, మళ్ళీ సర్వర్ ని స్టార్ట్ చేస్తాం. ఇంత ప్రాసెస్ ఉంటుంది. అలా కాకుండా ఒక కోడ్ రాస్తాం కదా, ఆ కోడ్ లో ఫస్ట్ ఇన్స్టెన్స్ టైప్ T2 మైక్రో అని రాస్తాం. రాసిన తర్వాత దీన్ని T2 మైక్రో తీసి T2 మీడియం అని చెప్పేసి పెట్టి మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్ గా మారిపోయింది. సో ఇప్పుడు వీటిలో ఏంటండి డౌన్ టైం ఏమో అదే స్టాప్ చేయడం డౌన్ టైం ఉంటుంది, దీనికి కూడా ఉంటుంది. బట్ మనం మాన్యువల్ ప్రాసెస్ చేసే పని ఉండదు కదా, మనమే స్టాప్ చేయాల్సిన అవసరం లేదు, మనమే స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ జస్ట్ మోడిఫై చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్ అదే స్టాప్ అయింది, అదే చేంజ్ అయిపోయింది, అదే స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనకి వర్క్ తగ్గుతుందా? అండ్ ఇంకొకటి ఏంటంటే సపోజ్ ఒక ప్రాజెక్ట్ కి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారండి, దానికి మీకు కోడ్ ఉంది అనుకుందాం. అదే మీరు మాన్యువల్ గా చేశారనుకోండి, నెక్స్ట్ ప్రాజెక్ట్ కి మళ్ళీ మాన్యువల్ గా చేయాలి. సపోజ్ మీరు కోడ్ రాసి డెవలప్ చేస్తే ఇదే కోడ్ ని మనం నెక్స్ట్ ప్రాజెక్ట్ కి వాడుకోవచ్చు కదా, జస్ట్ రిక్వైర్మెంట్స్ మారుతాయి అంతే కదా, టెంప్లెట్ మొత్తం అదే ఉంటుంది. సో కోడ్ ని మనం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీ కెన్ రీయూజ్ దిస్ కోడ్. సో టెరాఫార్మ్ ఆల్టర్నేటివ్స్ ఏంటంటే, అదే క్లౌడ్ లో అయితే మనకి AWS లో CFT ఉంటుందండి. టెరాఫార్మ్ మనం ఇక్కడ డెవాప్స్ టూల్ అయితే అంటే ఒక డెవాప్స్ ఇంజనీర్ ఉంటే టెరాఫార్మ్ వాడతాడు. అదే కంపెనీలో డెవాప్స్ ఇంజనీర్ లేకపోతే AWS ఇంజనీర్ ఉన్నాడు అనుకోండి, క్లౌడ్ ఇంజనీర్, తన ఏం చేస్తాడు, CFT అనే ఒక సర్వీస్ వాడతాడు, క్లౌడ్ ఫార్మేషన్ టెంప్లెట్. అయితే ఇది యూజ్ చేసుకొని కూడా కోడ్ రాయాలి. అది either JSON ఫార్మేట్ లేదా YAML ఫార్మేట్ లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏజ్యూర్ లో అయితే ARM టెంప్లెట్స్, ఏజ్యూర్ రిసోర్స్ మేనేజ్మెంట్ టెంప్లెట్స్ అని చెప్పేసి ఉంటాయి. అది ఓన్లీ JSON ఫార్మేట్ లోనే మనకు కోడ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ GCP, సో దీనిలో కూడా క్లౌడ్ డిప్లాయ్మెంట్ మేనేజ్మెంట్ CDP అని చెప్పేసి ఉంటుంది. సో ఇది YAML అండ్ ఇంకా పైథాన్, ఈ 2 సింటాక్సెస్ లో మీరు కోడ్ అయితే రాసుకోవచ్చు. ఇవి మన రోల్ కాదండి, క్లౌడ్ ఇంజనీర్ రోల్. మనం డెవాప్స్ ఇంజనీర్ కాబట్టి ఎయిదర్ యాన్సిబుల్ కానీ, షెఫ్ కానీ, పపెట్ కానీ, వాగ్రెంట్ కానీ, క్రాస్ప్లేన్ కానీ, లేదా టెరాఫార్మ్ కానీ, వీటిలో ఏదైనా వాడుకోవచ్చు.
ఇవన్నీ కూడా AML సింటాక్స్ లో వర్క్ అవుతాయి అండ్ జేసన్ లో కూడా. సో దీనిలో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటంటే రీడబుల్ కోడ్ ఈజీగా చూసి మనం అర్థం చేసుకోవచ్చు. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టెన్స్ టైప్ ఎంత ఉంది అండ్ అదే విధంగా మనకి ఏ కీ ఉంది, వాల్యూమ్ సైజ్ ఎంత ఉందో వీ కెన్ ఈజీలీ రీడ్ ద కోడ్. అండ్ డ్రై రన్ ఇన్ ద సెన్స్ మనం Ansible లో కూడా డ్రై రన్ యూజ్ చేసాం, గుర్తుందా? ఒక ప్లే బుక్ ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాము కానీ అది ఎగ్జిక్యూట్ అవ్వదు, జస్ట్ సింటాక్స్ కరెక్ట్ ఉందో లేదో మాత్రం మనం చెక్ చేసుకుంటాం. చెక్ అని పెడతాం. ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ కూడా మన కోడ్ రాసిన తర్వాత దానిలో ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయో లేదో ముందుగానే చెక్ చేసుకోవచ్చు బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ ద కోడ్. దాన్నే మనం డ్రై రన్ అంటాం అనమాట. నెక్స్ట్ ఇంపోర్టింగ్ ఆఫ్ రీసోర్స్ ఈజ్ అన్ ఈజీ. క్లౌడ్ నుంచి మనం రీసోర్సెస్ ఈజీగా తెచ్చుకోవచ్చు. రీసోర్సెస్ అంటే ఏంటి? సపోజ్ ఇప్పుడు ఇన్స్టెన్స్ ఉందనుకోండి, ఇన్స్టెన్స్ టైప్ ఏమి ఉండాలి, నెక్స్ట్ AMI ID ఏమి ఉండాలి, కీ నేమ్ ఏమి ఉండాలి, ఆ రీసోర్సెస్ అన్ని కూడా మనం ఈజీగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ క్రియేటింగ్ ఆఫ్ మల్టిపుల్ రీసోర్సెస్, ఒక EC2 ఇన్స్టెన్సే కాదండి, బకెట్స్, VPCs, IAM, మల్టిపుల్ రీసోర్సెస్ ఎట్ ఎ టైం మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ వీ కెన్ రిపీట్ ద కోడ్. సో ఈ కోడ్ని మనం మల్టిపుల్ టైమ్స్ వాడుకోవచ్చు అన్నమాట. సో డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనకున్న మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే టెరాఫామ్ లో, అంటే దాని బేసికలీ డ్రాబ్యాక్ అనకూడదు, మీరు క్లౌడ్ లో చూస్తే ప్రతి 2 weeks కి ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది. ప్రతి వీక్ ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుందండి, ప్రతి 2 weeks కి. క్లౌడ్ లో అప్డేట్ వస్తే పర్లేదు, అప్డేట్ ని మనం టెరాఫామ్ లో కూడా ఫిక్స్ చేయాలి. సో ఇట్ ఈస్ కరెంట్లీ అండర్ డెవలప్మెంట్. ఇది ఇప్పుడు కాదు, ఇంకో 10 సంవత్సరాలైనా అది అండర్ డెవలప్మెంట్ లోనే ఉంటుంది. ఎందుకంటే క్లౌడ్ లో కొత్త అప్డేట్ వచ్చిన ప్రతిసారి మనం టెరాఫామ్ లో మార్చుకోవాలి. లాస్ట్ క్లాస్ లో చెప్పింది మళ్ళీ ఆ కోడ్ ఇప్పుడు వర్క్ అవ్వకపోవచ్చు అలా. నెక్స్ట్ దెర్ ఈస్ నో ఎర్రర్ హ్యాండ్లింగ్. సో దీనికి ఎర్రర్ హ్యాండ్లింగ్ ఉండదండి. అదే విధంగా ఒకవేళ మనం ప్రజెంట్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ఇంకొక ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అప్డేట్ అవుతుంటే, ఒకవేళ న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఫెయిల్ అయితే ఓల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రోల్ బ్యాక్ అవ్వడానికి స్కోప్ ఉండదు. దెర్ ఈస్ నో వే టు రోల్ బ్యాక్. నెక్స్ట్ వన్, సో ఫ్యూ థింగ్స్ ఆర్ ప్రొహిబిటెడ్ ఫ్రమ్ ఇంపోర్ట్. అన్ని రిసోర్సెస్ని మనం ఇంపోర్ట్ చేసుకోలేమండి, కొన్ని ప్రొహిబిట్ అయి ఉంటాయి అనమాట. అండ్ అఫ్ కోర్స్ కోడ్ ఉంటే బగ్ ఉంటుంది కదా, వీ హ్యావ్ బగ్స్ హియర్. టెరాఫామ్ సెటప్ చేయాలంటే సింపుల్ గా దాన్ని డౌన్లోడ్ చేసుకుంటాం, అన్జిప్ చేస్తాం, ఇది టెరాఫామ్ డిఫాల్ట్ పాత్, అక్కడికి మూవ్ చేస్తాం అంతే, డౌన్లోడ్ అయిపోయి. సో ఫస్ట్ ఉబుంటులో చేద్దామా లేకపోతే అమెజాన్ లైనక్స్ లో చేద్దామా? సరే ఇవాళ ఉబుంటు చెప్తాను, రేపు అమెజాన్ లైనక్స్ లో చేద్దాం. 20.04 అండ్ T2 మైక్రో, ఈ పేరు ఏం అవసరం లేదు సార్. రియల్ టైమ్ లో ఉబుంటు యూస్ చేస్తామా అమెజాన్ యూస్ చేస్తామా సార్? అది డిపెండ్స్ ఆన్ కంపెనీ అండి, మనం చెప్పలేము. కొన్ని కంపెనీస్ ఉబుంటు వాడతాయి, కొన్ని కంపెనీస్ అమెజాన్ లైనక్స్ వాడతాయి, కొన్ని రెండు వాడతాయి కూడా. అండ్ వాటితో పాటు CentOS, రెడ్ హ్యాట్ ఇవి కూడా వాడతాయి. ఓకే సార్. హలో ముస్తఫా చెప్పండి అండి. సార్, ఇక్కడ ఇన్స్టెన్స్ లో SSH అంటే సెక్యూర్ సర్వర్ హోస్ట్ కదా, అంటే అవును. సర్వర్ నుంచి సర్వర్ కి కనెక్ట్ అవుతుందో లేదో అని అది ఇస్తాం కదా SSH ఆల్ ట్రాఫిక్. Yes, ఆల్ ట్రాఫిక్ ఎందుకు ఇస్తుంది సార్ మళ్ళా? ఆల్ ట్రాఫిక్ ఆ, ఇప్పుడు మీరు జెన్కిన్స్, మీ సర్వర్ లో జెన్కిన్స్ రన్ అవుతుంది అనుకోండి, ఏ పోర్ట్ నెంబర్ తో యాక్సెస్ చేసుకుంటారు? 8080. 8080. సో అప్పుడు లైక్ సెక్యూరిటీ గ్రూప్స్ లో ఏమి ఉండాలంటే SSH ఒకటి ఉండాలి అండ్ కస్టమ్ TCP. కస్టమ్ TCPలో 8080 తీసుకోవాలి. ఈ 8080 లేకపోతే జెన్కిన్స్ పోర్ట్ నెంబర్ యాక్సెస్ చేసుకోలేదు. ఓకేనా? అండ్ ఒకవేళ నెక్సెస్ ఉందనుకోండి అదే సర్వర్ లో, పోర్ట్ నెంబర్ ఎంత ఇవ్వాలి? 8081. 8081 నెక్సెస్ కి. సో అప్పుడు మళ్ళీ సెక్యూరిటీ గ్రూప్స్ లో 8081 సపరేట్ గా యాడ్ చేసుకోవాలా కస్టమ్ TCP అని. ఎస్ సార్, అవును, యాడ్ చేసుకో. తర్వాత మళ్ళీ సోనార్ క్యూబ్ వచ్చింది మన సర్వర్ లో. సో ఇప్పుడు సోనార్ క్యూబ్ ఏ పోర్ట్ మీద వర్క్ అయింది? 9000. మళ్ళీ కస్టమ్ TCP అని మళ్ళీ సెక్యూరిటీ గ్రూప్స్ కి వెళ్ళిపోయి మళ్ళీ 9000 యాడ్ చేయాలి. ఇలా ఇండివిజువల్ గా ఇన్ని పోర్ట్ నంబర్స్ యాడ్ చేసే పని లేకుండా ఆల్ ట్రాఫిక్ తీసుకుంటే ఎవ్రీ పోర్ట్ విల్ వర్క్. ప్రతి పోర్టు వర్క్ అయింది. ఇంకా మీరు సపరేట్ గా కస్టమ్ TCP 8080, కస్టమ్ TCP 9000, కస్టమ్ TCP 8081 ఇలా తీసుకోవాల్సిన అవసరం లేదు. we don't need to take multiple port numbers. ఓకేనా? ఓకే సార్. ఆ జెన్కిన్స్ యాక్చువల్ గా పోర్ట్ నెంబర్ ఇవ్వకుండా SSH అని ఇచ్చాను ఆల్ ట్రాఫిక్ సార్, కాకపోతే అది ఓపెన్ అవ్వట్లేదు, యాక్సెస్ చేసుకోవట్లేదు. జెన్కిన్స్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. మళ్ళీ సెక్యూరిటీ గ్రూప్ లోకి వెళ్ళి ఆల్ ట్రాఫిక్ పోర్ట్ నెంబర్ 8080 ఇస్తే అప్పుడు ఓపెన్ అవుతుంది జెన్కిన్స్.
అట్లా అవ్వదండి. ఆల్ ట్రాఫిక్ మీకు ఇన్బౌండ్ అవుట్ బౌండ్ రెండిట్లో ఉందా? ఇన్బౌండ్ లో అవును సార్, రెండిట్లో ఉంది. ఇన్బౌండ్ ఇన్బౌండ్ లో ఉంటే వస్తుంది. సర్వర్ రన్నింగ్ లో ఉందా? లేదు సార్. సరే క్లాస్ అవ్వగానే నేను నాకు స్క్రీన్ షేర్ యాక్సెస్ ఇవ్వండి సార్, చూపిస్తాను. యా షూర్. థ్యాంక్ యూ సార్. మీన్ వైల్ మీరు సెటప్ చేసేసి పెట్టేసుకోండి. ఓకే. సార్ ఇప్పుడు ఉబుంటు లైనక్స్ రెండు సేమ్ కమాండ్స్ కదా సార్, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆర్ దే? చిన్న చిన్న డిఫరెన్సెస్ మాత్రమే ఉంటాయండి. నాట్ మోర్. లైక్ ఏంటంటే ఇక్కడ ఎం వాడతాం, అక్కడ యాప్ట్ వాడతాం. అండ్ ఏంటంటే అమెజాన్ లైనక్స్ లో కొన్ని ప్యాకేజెస్ డిఫాల్ట్ గా ఉంటాయి. అంటే లైక్ అన్జిప్ కానీ లేకపోతే విఏఎం ఇట్లా ఉంటాయి అనమాట. ఉబుంటులో కొన్ని ఉండవు, మనం సపరేట్ గా ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే సార్. యాప్ట్ అప్డేట్ -y. CentOS కి రెడ్ హ్యాట్ కూడా ఇలానే ఉంటాయి సార్ కమాండ్స్. అమెజాన్ లైనక్స్ రెడ్ హ్యాట్ రెండు ఒకటే. CentOS కూడా ప్యాకేజెస్ అనేవి కొన్నిట్లో ఇన్స్టాల్ అవ్వవు, లైక్ విఏఎం కానీ ఇట్లాంటివి. మనం ఎం అని చెప్పేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అప్డేట్ అయిపోయింది. నెక్స్ట్ లింక్ మొత్తాన్ని కాపీ చేసుకుంటున్నాను. ఈ లింక్ నేను అఫీషియల్ డాక్యుమెంట్ నుంచే తీసుకున్నాండి. సో అయితే ఇప్పుడు ఈ ఫైల్ ఎలా అన్జిప్ చేయాలి? ఇది టార్ ఫైల్. అన్జిప్ టెరాఫార్మ్ అని చెప్పేసి. సార్ ఈ లో డిఫాల్ట్ యూజర్ ఏంటి సార్? ఉబుంటునా? ఉబుంటు అండి. మనం రూట్ కి వెళ్ళలేదా ఇప్పుడు? ఓకే, రూట్ కి వెళ్ళి చేస్తాం లేండి. డూప్లికేట్ అండ్ దెన్ లింక్ డన్. సో ఇప్పుడు దీన్ని అన్జిప్ చేయాలి అంటే అన్జిప్ టెరాఫార్మ్ ఇచ్చేసి ఎంటర్ ఇవ్వండి. చూడండి ఏమవుతుంది, అన్జిప్ కమాండ్ నాట్ ఫౌండ్ అంట, బట్ కెన్ బి ఇన్స్టాల్డ్ విత్ యాప్ట్ ఇన్స్టాల్ అన్జిప్ అని చెప్పి అంటున్నారు. అంటే ఎలా ఇన్స్టాల్ చేయాలో వాళ్ళే చెప్తున్నారు. బట్ మీరు అమెజాన్ లైనక్స్ లో తీసుకుంటే అన్జిప్ డిఫాల్ట్ గా ఇన్స్టాల్ అయ్యే ఉంటుంది. సపరేట్ గా మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. సో ఇప్పుడు అన్జిప్ టెరాఫార్మ్ చేశాడు, ఒరిజినల్ ఫైల్ వచ్చింది. ఈ ఒరిజినల్ ఫైల్ ని టెరాఫార్మ్ యొక్క డిఫాల్ట్ పాత్ లోపలికి మూవ్ చేయాలి. సో ఏంటి, /user local bin. ఇక్కడ మూవ్ చేసిన తర్వాత టెరాఫార్మ్ వర్జన్ చూడండి, వర్జన్ 1.1.3 ఆన్ అమెజాన్ లైనక్స్. నెక్స్ట్ ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను నేను, mkdir CC80 అని చెప్పేసి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. CC80 cd స్పేస్ CC80కి వెళ్ళిపోయి ఇక్కడ మన టెరాఫార్మ్ కోడ్ రాదు. సో టెరాఫార్మ్ కోడ్ ఎలా రాయాలంటే ఫైల్ నేమ్ vam స్పేస్ main.tf అని తీసుకోండి. main.tf అని మాత్రమే తీసుకోవాలా, వేరే ఏది తీసుకోకూడదు అంటే అఫ్ కోర్స్ మీరు ఏదైనా తీసుకోవచ్చు అండి. టెరాఫార్మ్ ఆటోమేటిక్గా రీడ్ చేసుకుంటుంది. బట్ డిఫాల్ట్గా అయితే main.tf ఉంటుంది అనమాట. నేను అది తీసుకుంటున్నాను. .tf అంటే టెరాఫార్మ్, ఆ ఎక్స్టెన్షన్ ఖచ్చితంగా ఉండాలి. ఇందాక సేమ్ యాన్సిబుల్ సింటాక్స్ లాగానే టెరాఫార్మ్ సింటాక్స్ కూడా ఉంటుందని చెప్పాను, గుర్తుందా? యాన్సిబుల్ సింటాక్స్ లో మనకి ఏమేమి ఉంటాయండి యూజువల్లీ? ఫస్ట్ ఏముంటుంది, ఫస్ట్ సెక్షన్ టార్గెట్. ఓకే, తర్వాత టాస్క్ వేరియబుల్ సెక్షన్, టాస్క్ సెక్షన్, ఈ మూడు ఉంటాయి. అదే మీరు దీన్ని టెరాఫార్మ్ తో కంపేర్ చేసుకున్నట్లయితే టెరాఫార్మ్ లో ఏముంటాయి, ఫస్ట్ సెక్షన్ వచ్చేసరికి ప్రొవైడర్, సెకండ్ వచ్చేసరికి రీసోర్సెస్, థర్డ్ వన్ వేరియబుల్స్. సో ఇక్కడ టార్గెట్ సెక్షన్ అంటే ఏం డిఫైన్ చేసిద్దండి? వాట్ ఇట్ విల్ డిఫైన్? ఏ సర్వర్లో యాక్షన్ పర్ఫామ్ అవ్వాలి, అంతే కదా? ఏ సర్వర్లో యాక్షన్ పర్ఫామ్ అవ్వాలి అని టార్గెట్ సెక్షన్లో డిఫైన్ చేస్తాం. ఇక్కడ ప్రొవైడర్ సెక్షన్లో ఏం డిఫైన్ చేస్తాం? ఏ క్లౌడ్లో అవ్వాలి, AWSలోనా, ఏజ్యూర్లోనా, GCPలోనా. సో క్లౌడ్ డిఫైన్ చేసిన తర్వాత ఎవరి అకౌంట్లో, AWSలో కొన్ని లక్షల అకౌంట్స్ ఉంటాయి, ఎవరి అకౌంట్లో నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలనుకుంటున్నావు అది ప్రొవైడర్ సెక్షన్లో ఇస్తావు. ఫస్ట్ థింగ్ కామన్ కదా. సో ఇక్కడైతే ఏ సర్వర్లో అవ్వాలి, ఇక్కడేమో ఎవరి అకౌంట్లో అవ్వాలి, ఏ క్లౌడ్లో అవ్వాలి. తర్వాత సో ఇక్కడ సెకండ్ వేరియబుల్స్ ఉంది, ఇక్కడ థర్డ్ వేరియబుల్స్ ఉంటుంది. జస్ట్ ఆర్డర్ మారింది, బట్ వేరియబుల్స్ పర్పస్ ఈజ్ సేమ్, టు స్టోర్ ద వాల్యూస్. రీసోర్సెస్, ఇక్కడ టాస్క్ అంటే ఏంటి? జనరల్ గా ఏం యాక్షన్ పర్ఫామ్ చేస్తున్నావు అంటే గిట్ ఇన్స్టాల్ చేస్తున్నావా, అన్ఇన్స్టాల్ చేస్తున్నావా, HTTPD ఇన్స్టాల్ చేస్తున్నావా, అన్ఇన్స్టాల్ చేస్తున్నావు, ఇలా టాస్క్ లో ఇస్తావు.
మరి ఇక్కడ రీసోర్సెస్ లో ఏమి ఇస్తామంటే ఏం క్రియేట్ చేస్తున్నావు? ఒక EC2 సర్వర్ క్రియేట్ చేస్తున్నావా, దాన్ని టర్మినేట్ చేస్తున్నావా, ఒక IAM యూజర్ క్రియేట్ చేస్తున్నావా, లేదా S3 బకెట్ క్రియేట్ చేస్తున్నావా, ఏం చేస్తున్నావు అని చెప్పి రీసోర్సెస్ సెక్షన్ లో ఇవ్వాలి. ఇంచుమించు ఇక్కడ వర్కింగ్ ప్రాసెస్ అయితే సేమ్ ఉంది, బట్ నేమ్స్ అయితే డిఫరెంట్ గా ఉన్నాయి. సో ఇక్కడ మీరు యాన్సిబుల్ గురించి వదిలేండి. ఇప్పుడు ఫస్ట్ మీరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే టెరాఫామ్ లో ఫస్ట్ ప్రొవైడర్ సెక్షన్, రీసోర్సెస్ సెక్షన్ అండ్ దెన్ వేరియబుల్ సెక్షన్, ఈ 3 కాన్సన్ట్రేట్ చేయండి. ఓకేనా? సో ఫస్ట్ సెక్షన్ చెప్పండి అండి. ఏం సెక్షన్ అని చెప్పాం? ఫస్ట్ ప్రొవైడర్. సారీ, ప్రొవైడర్. సో ప్రొవైడర్ ఎవరు మనది? AWS. సో ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి దీని లోపల సో ఎవరి అకౌంట్ లో, AWS లో చాలా అకౌంట్స్ ఉన్నాయి, ఎవరి అకౌంట్ లో ఏ రీజియన్ లో మీకు ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వాలి అది ఇక్కడ డిఫైన్ చేస్తాం. సపోజ్ రీజియన్ మీకు ముంబై రీజియన్ లో చేయాలి అనుకుంటే ముంబై రీజియన్ కి ఒక నేమ్ ఉంటుందండి. ముంబై రీజియన్ నేమ్ ఏముంది? AP South 1. ఎస్. అదే మీరు ఓహియోలో చేయాలంటే US East 2, నార్థన్ వర్జీనియా అయితే US East 1, ఈ విధంగా ఇస్తాం. సో ఇక్కడ AP-South-1 అలా ఇచ్చేసాం. నెక్స్ట్ రీజియన్ డిఫైన్ చేసాం. తర్వాత ఎవరి అకౌంట్ లో నీకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవ్వాలి. సో ఇది ఎలా డిక్లేర్ చేస్తామండి? లాస్ట్ టైం క్యూబర్నెటీస్ లో ఎలా డిక్లేర్ చేసాం? AWS config. AWS కాన్ఫిగ్ ఇస్తే అదేమడిగింది? యాక్సెస్ కి సీక్రెట్ కి Secret key. Secret key. అది ఎక్కడి నుంచి తెచ్చాం? AWS. IAM. IAM. సో ఇప్పుడు IAM సర్వీస్ కి వెళ్దాం. ఇక్కడ ఒక డూప్లికేట్ సెక్షన్ తీసుకొని IAM కి వెళ్ళిపోం. IAM లో ఒక యూజర్ క్రియేట్ చేసి దానికి EC2 పర్మిషన్స్ వరకు ఇవ్వండి. సో ఫస్ట్ టెరాఫామ్ అని చెప్పి ఒక యూజర్ క్రియేట్ చేస్తున్నాం. ఇదే ఇవ్వాలనేం లేదు, మీ ఇష్టం. పాలసీస్ లో ఇప్పుడు మీరు ఏ రీసోర్సెస్ అయితే క్రియేట్ చేస్తున్నారో ఆ పర్మిషన్స్ ఇవ్వండి. మనం ఏం క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ? EC2 క్రియేట్ చేస్తాం. సో EC2 అని చెప్పి సెర్చ్ చేస్తే అమెజాన్ EC2 ఫుల్ యాక్సెస్, దీన్ని సెలెక్ట్ చేయండి. నౌ క్లిక్ ఆన్ నెక్స్ట్, క్రియేట్ యూజర్. యూజర్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు యూజర్కి ఏ పర్మిషన్స్ ఉన్నాయి? EC2 permissions. EC2 పర్మిషన్స్. సో ఈ యూజర్ కి లైక్ యూజర్ తో మీరు EC2 ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. గైస్ 1 సెకండ్ ప్లీజ్. సారీ ఫర్ ద ఇంటరప్షన్. టెరాఫామ్ కి వెళ్ళిపోయి ఇక్కడ మనం యాక్సెస్ కి సీక్రెట్ కీని జనరేట్ చేసుకోవాలి. సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ లో యాక్సెస్ కి, సో ఇక్కడ థర్డ్ పార్టీ సర్వీస్ ఏదో ఒకటి తీసుకోండి. ఐ అండర్స్టాండ్ అండ్ దెన్ నెక్స్ట్ క్రియేట్ యాక్సెస్. ఇక్కడ జనరేట్ అయిన యాక్సెస్ కీని కాపీ చేసుకొని ఇక్కడ పేజ్ చేద్దాం. యాక్సెస్ అండర్స్కోర్ కీ. సో ఇక్కడ అండర్స్కోర్ ఉండాలండి. చాలా మంది హైఫన్ ఇస్తారు, బట్ వీ హ్యావ్ టు గివ్ అండర్స్కోర్. విత్ ఇన్ డబుల్ కోట్స్ లో అది పేస్ట్ చేయండి. నెక్స్ట్ సీక్రెట్ కీ. సీక్రెట్ కీ కూడా కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. మీ యాక్సెస్ కి సీక్రెట్ కి ఎవరితో పడితే వాళ్ళతో షేర్ చేసుకోవద్దు, అవి కొంచెం లైక్ సెన్సిటివ్ అనమాట. ఓకే, సో యాక్సెస్ కి సీక్రెట్ కి తీసేసుకున్నాం. ప్రొవైడర్ సెక్షన్ ఇంతేనండి. ప్రొవైడర్ లో ఫస్ట్ మన క్లౌడ్ ప్రొవైడర్ ఎవరు? AWS. నెక్స్ట్ AWS లో చాలా రీజియన్స్ ఉన్నాయి. ఏ రీజియన్ లో నువ్వు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి. తర్వాత ఎవరి అకౌంట్ లో క్రియేట్ చేయాలనుకుంటున్నావో వాళ్ళ యొక్క యూజర్ నేమ్ అంటే లైక్ యాక్సెస్ కి సీక్రెట్ కి ఇవ్వాలి. ఒకవేళ మీ అకౌంట్ లో మీరు ఒక యూజర్ ని క్రియేట్ చేసి దానికి సంబంధించిన యాక్సెస్ కి సీక్రెట్ కి నాకు ఇస్తే నేను అది ఇక్కడ పెట్టాను అనుకోండి, ఆటోమేటిక్ గా మీ అకౌంట్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిపోయింది. అలా నెక్స్ట్ ఫస్ట్ సెక్షన్ క్లియర్ కదా అందరికి? దీనిలో డౌట్స్ ఉన్నాయా? సార్ ఇప్పుడు ఈ టెర్రాఫామ్ యూజ్ చేసుకుని వేరే ఒక AP South 1 ముంబైలో ఇన్స్టెన్స్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవ్వాలన్నారు కదా. అవును. మరి AP South 1 ఒక యాక్సెస్ కి సీక్రెట్ కి ఇవ్వాలి కదా, దాన్ని నార్త్ వర్జిన్ నాకు అర్థం కాలేదు. కాదు కాదు, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏముంది? గ్లోబల్. గ్లోబల్. IAM అనేది గ్లోబల్ సర్వీస్ అన్నమాట, ప్రతి రీజియన్ లో వర్క్ అయింది.
ఓకే ఓకే సో ఇదేంటంటే EC2 అనేది రీజియన్ బేస్డ్, బట్ ఇది వచ్చేసరికి గ్లోబల్ సర్వీస్ అన్నమాట. సో ఏ రీజియన్ ఓకే ఓకే అర్థమైంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీనిలో? సార్ ఓకే, నెక్స్ట్ సారీ, సెకండ్ సెక్షన్ ఏంటండి? వాట్ ఈస్ ద సెకండ్ సెక్షన్? రిసోర్సెస్. రిసోర్సెస్. సో ఇప్పుడు మనం AWS లో చాలా రిసోర్సెస్ ఉన్నాయండి. EC2 అనేది ఒక రిసోర్స్. EC2 లో కూడా ఇన్స్టెన్స్ ఉంది, లోడ్ బ్యాలెన్సర్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఇంకా సెక్యూరిటీ గ్రూప్స్ చాలా ఉన్నాయి. ప్రజెంట్ మనం EC2 అండర్స్కోర్ ఇన్స్టెన్స్, సారీ AWS అండర్స్కోర్ ఇన్స్టెన్స్, ఇట్స్ నాట్ EC2, AWS ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం అనమాట. నిమిషం ఆగండి, EC2 ఇన్స్టెన్స్ ఫార్వర్డ్ 1 minute ప్లీజ్. AWS ఇన్స్టెన్స్ కరెక్ట్. సో AWS అండర్స్కోర్ ఇన్స్టెన్స్ అని చెప్పి డిఫైన్ చేసి దీనికి ఏదైనా ఒక కీవర్డ్ ఇవ్వాలి. 1, 2, 3 లేదా మీ నేమ్ ఏదైనా ఇవ్వచ్చండి. ఈ కీవర్డ్ అనేది ఎందుకు ఇవ్వాలో నేను మీకు తర్వాత చెప్తా, దీన్ని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రీసోర్స్ అంటే AWS లో నేను ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాను, AWS అండర్స్కోర్ ఇన్స్టెన్స్. ఇది ఇలానే ఇవ్వాలండి. ఇది కాకుండా వేరే ఏది ఇచ్చినా మీకు ఎర్రర్ వస్తుంది. బట్ దీని తర్వాత నేమ్ మీకు నచ్చిన నేమ్ ఇవ్వచ్చు. సో ఒక EC2 ఇన్స్టెన్స్ మనం క్రియేట్ చేయాలంటే దానిలో ఫస్ట్ స్టెప్ మనం ఏం సెలెక్ట్ చేస్తాం? నేమ్. ఓకే, సో AMI అంటే ఇప్పుడు ముంబై రీజియన్ కి వెళ్ళి ఆ AMI ఐడి తీసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ AMIs అనేవి ఒక రీజియన్ నుంచి ఇంకొక రీజియన్ కి డిఫరెంట్ అని చెప్పాను, గుర్తుందా? AMI IDs ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ వన్ రీజియన్ టు అనదర్ రీజియన్ అని చెప్పా స్టార్టింగ్ లో, బిగినింగ్ లో చెప్పా. సో అయితే ఇప్పుడు ముంబై రీజియన్ కి వెళ్ళిపోయి ఈ రీజియన్ లో ఒక ఇన్స్టెన్స్ యొక్క ఐడిని తీసుకోండి. ఇన్స్టెన్స్ ఐడి ఎక్కడ ఉంటుంది? సపోజ్ ఇక్కడ నాకు అమెజాన్ లైనెక్స్ కర్నల్ వర్షన్ 5.10 కావాలి అంటే దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ AMI ID ఉంటుంది. కాపీ దిస్ AMI ID అండ్ పేస్ట్ హియర్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏంటండి? దీనికి ఇండెంటేషన్ ఏం అక్కర్లేదు, ఇండెంటేషన్ వస్తుంది, ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది. తర్వాత సెకండ్ స్టెప్, అందుకే నేను చూడమని చెప్పాను, ఇన్స్టెన్స్ టైప్. ఇన్స్టెన్స్ టైప్ నాకు T2 మైక్రో కావాలి. తర్వాత ఇన్స్టెన్స్ టైప్ తర్వాత థర్డ్ స్టెప్ కీ నేమ్. సో ఇక్కడ ముంబై రీజియన్ లో ఏదైనా ఒక కీ ఉందేమో చూద్దాం. ఆల్రెడీ ఉన్న కీసే తీసుకోవాలి. ఈ పేర్స్ లో న్యూ KPP అని చెప్పేసి దీన్ని తీసుకుంటాం. వితౌట్ కీ పేరు కూడా చేయొచ్చా? చేయొచ్చు, కీ నేమ్ మెన్షన్ చేయకపోతే వితౌట్ కీ పేరే తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్స్. సెక్యూరిటీ గ్రూప్స్ డిఫాల్ట్ గా తీసుకుంటాం. సెక్యూరిటీ గ్రూప్స్ మనం సపరేట్ గా క్రియేట్ చేసుకొని దాన్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో సెక్యూరిటీ గ్రూప్స్ ప్రస్తుతానికి అయితే డిఫాల్ట్ ఉంచేద్దాం. తర్వాత వాల్యూమ్ డిఫాల్ట్ గా 8 GB వస్తుంది, నాకు అది సరిపోయేది. నెక్స్ట్ SSH ఆల్ ట్రాఫిక్. అది నేను చెప్తాను, సెక్యూరిటీ గ్రూప్స్ నేను చెప్తాను. అది సపరేట్ రీసోర్స్ క్రియేట్ చేసుకొని చేయాలన్నమాట. ఏంటంటే మనకి డిఫాల్ట్ గా ఇప్పుడు SSH ఒకటి వస్తుంది సెక్యూరిటీ గ్రూప్ డిఫాల్ట్ గా. సో అది మనకి ఇప్పుడు ప్రస్తుతానికి సరిపోయింది. మనకు కావాల్సిన సెక్యూరిటీ గ్రూప్ కావాలి అంటే ఇంకొక రీసోర్స్ తీసుకొని క్రియేట్ చేయాలి. బట్ అంత డెప్త్ గా ఎప్పుడే వద్దు. లెట్స్ గో విత్ ద బేసిక్ ఫస్ట్. నెక్స్ట్ ఏముంటాయి ఇంకా? ఆటోమేటిక్ ఉంటుంది కీ పేరు అక్కడ. ఏంటండి కీ పేరు అక్కడ ఇచ్చారు కదా, అంటే ఆటోమేటిక్ గా ఉంటుందా, క్రియేట్ అవుతుందా? లేదు, ఇక్కడ ఆల్రెడీ ఉన్నవే క్రియేట్ చేసుకోవాలి, లేకపోతే సపరేట్ గా క్రియేట్ చేసుకొని దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో అవైలబిలిటీ అండర్స్కోర్ సో ఇస్ ఈక్వల్ టు AP-South-1B 1B లో క్రియేట్ అవ్వాలి. నెక్స్ట్ ఇంకా ట్యాగ్స్ తీసుకోవచ్చా? ఈ ట్యాగ్స్ లో కూడా మనకి చాలా ట్యాగ్స్ ఉంటాయి కాబట్టి ట్యాగ్స్ ఈజ్ ఈక్వల్ టు అని ఒక ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేశాను. దీనికి నేమ్ ట్యాగ్ వచ్చేసరికి టెరాఫార్మ్ ఇన్స్టెన్స్ అని చెప్పేసి క్రియేట్ చేస్తాం. తర్వాత నేమ్ ట్యాగ్ తర్వాత ఎన్వైరన్మెంట్ ట్యాగ్ కూడా ఇస్తాం. ఎన్విరాన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు సపోజ్ టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ అయితే టెస్ట్ అని ఇస్తాం. నెక్స్ట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ కావాలంటే ప్రాజెక్ట్ ఈజ్ ఈక్వల్ టు మన ప్రాజెక్ట్ నేమ్ స్విగ్గీ అయితే స్విగ్గీ అని ఇస్తాం. సో ఇలా ట్యాగ్స్ అని ఇచ్చి ట్యాగ్స్ బ్లాక్ ని క్లోజ్ చేయండి. అంతేనండి.
దీన్ని కూడా క్లోజ్ చేసాను రీసోర్స్. సార్ ప్రాజెక్ట్ ఐడి ఇవ్వచ్చా? ప్రాజెక్ట్ ఐడి ఉండదండి, కావాలంటే ఇచ్చుకోవచ్చు. ట్యాక్స్ మీరు ఏదైనా ఇవ్వచ్చు, పర్టికులర్ గా అదే ఇవ్వాలని ఏం లేదు. ప్రాజెక్ట్ ఐడి ఇవ్వచ్చు, లేకపోతే మీ నేమ్ ఇవ్వచ్చు, ఇట్స్ అప్ టు యువర్ విష్. బట్ అది ఇక్కడ కీ, అదే విధంగా వాల్యూ రెండు ఉండాలి. సార్ కీ ఒకసారి చూద్దాం సార్, కీ ఎలా తీసుకుంటాం? కీ ఇక్కడ ఆల్రెడీ నేను కీ పేరు ఉందండి, ఇక్కడ న్యూ కేపీపీ, ఇది నా కీ పేరు నేమ్ అనమాట. ఓకేనా, కీ అండర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అదే కీ నేమ్ ఇక్కడ యూజ్ చేసుకుంటాం. ఫస్ట్ సపోజ్ కీ లేకపోతే ఎలా సార్? కీ లేకపోతే మనం క్రియేట్ చేసుకోవాలంటే, ఒకవేళ మీరు క్రియేట్ చేసుకోవాలి అంటే ఇక్కడ క్రియేట్ కీ పేర్ అని మాన్యువల్ గా చేసి దా కీని ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలన్నమాట. ఆటోమేషన్ చేయలేము మనం టెరాఫార్మ్ దాన్ని మనం ఆటోమేట్ చేయలేం, లైక్ అది మనకి ఫస్ట్ ఉంటేనే అది క్రియేట్ అవుతుంది. ఓకే సార్. నెక్స్ట్ ఫార్మాట్ సార్ ఏంటండి, టెంపల్ కదా సార్? అర్థం కాలేదండి. ఈ ఫార్మాట్ సార్ పెమ్ ఫార్మెట్, ఇక్కడ మీరు ఏదైతే టైప్ క్రియేట్ చేస్తారో అదేనండి. పెమ్ అయితే పెమ్, పీపీకే అయితే పీపీకే, మోస్ట్లీ అన్నిటికీ పెమ్మే ఉంటుంది. ఓకే సార్. ఓకే నెక్స్ట్, సో ఇంతేనండి. చూడండి, సారీ స్పెల్లింగ్ తప్పుంది, మళ్ళీ తీసుకుందాం. ఎన్విరాన్మెంట్, ENVIRON అండి. సో ఇక్కడ చూడండి, ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నా అండ్ దానికి AMI ఐడి, ఈ AMI మీద నాకు ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వాలి, అది T2 మైక్రో ఉండాలి, AP సౌత్ 1Bలో ఉండాలి, న్యూ కీ పేర్ విత్ కీ నేమ్తో నాకు ఇన్స్టెన్స్ క్రియేట్ అవ్వాలి అండ్ నేమ్ వచ్చేసరికి ఉండాలి ఎన్విరాన్మెంట్ టెస్టింగ్ ఎన్వైరన్మెంట్ ప్రాజెక్ట్. ఇలా సేవ్ అండ్ కంటిన్యూ. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే, కోడ్ ఎగ్జిక్యూట్ చేయాలంటే టెరాఫార్మ్ మాడ్యూల్స్ని ఇనిషియలైజ్ చేయాలి, క్లౌడ్ మాడ్యూల్స్. టెరాఫార్మ్ ఇనిట్ అని ఇస్తే మొత్తం మనకి బ్యాక్ ఎండ్ మొత్తం కూడా ఇనిషియలైజ్ అవుతుంది అనమాట. అంటే టెరాఫార్మ్లో ఉండే మాడ్యూల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇనిషియలైజ్ అవుతాయి. చూడండి, టెరాఫార్మ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ ఇనిషియలైజ్డ్ అని వచ్చింది. యూ మే నౌ బిగిన్ విత్ వర్కింగ్ విత్ ద టెరాఫార్మ్. సో ఇప్పుడు మీరు టెరాఫార్మ్తో వర్క్ చేసుకోవచ్చు అని చెప్తుంది. ట్రై రన్నింగ్ టెరాఫార్మ్ ప్లాన్ అని చెప్పి రన్ చేయమంటుంది. సో ఇక్కడ ఎందుకు రన్ చేయమంటుంది టెరాఫార్మ్ ప్లాన్? టు సీ ఎనీ చేంజెస్ దట్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే డైరెక్ట్ గా క్రియేట్ చేసే ముందు ఇంకా ఏమైనా చేంజెస్ కావాలంటే ఫస్ట్ ప్లాన్ చేసుకొని చూడాలన్నమాట. దీనిలో మనకు క్లియర్ గా చెప్పిద్ది ఇన్స్టెన్స్ టైప్ ఏముంది, నెక్స్ట్ వాల్యూమ్స్ ఎంత ఉంది, ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి క్లియర్ గా చెప్పిద్ది అనమాట. చూడండి, ఇక్కడ మనకి ఫైనల్లీ టెరాఫార్మ్ ప్లాన్ ఇస్తే ఏమొచ్చింది, ఒక రీసోర్స్ యాడ్ అవుతుంది, ఒక ఇన్స్టెన్సే కదా మనం క్రియేట్ చేస్తున్నాం, దానిలో చేంజెస్ అయితే ఏం లేవు, ఏం డిలీట్ కూడా చేయట్లేదు అనమాట. నా కొంచెం స్క్రోల్ అప్ చేస్తే మీరు ఎండ్ టు ఎండ్ ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలంటే ఇది మొత్తం సోర్స్ కోడ్ అండి, ఇది మొత్తం కూడా సోర్స్ కోడ్. ఎండ్ టు ఎండ్ ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి అంటే, సో ఇక్కడ చూడండి AMI ఐడి ఇది మనం ఆల్రెడీ ఇచ్చేసాం అనమాట. అవైలబిలిటీ జోన్ AP సౌత్ 1B ఇచ్చేసాం. నెక్స్ట్ ఇంకా ఇన్స్టెన్స్ టైప్ T2 మైక్రో ఇచ్చేసాం, కీ నేమ్ న్యూ KPP అని చెప్పేసి ఇచ్చేసాం. నెక్స్ట్ ఇంకా ట్యాగ్స్లో ట్యాగ్స్ అన్ని కూడా ఇచ్చేసాం. తర్వాత టెనెన్సీ అనేది డిఫాల్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ కూడా ఒకవేళ మీరు వాల్యూమ్ యాడ్ చేయాలి అనుకుంటే EBS బ్లాక్ డివైస్ అని యాడ్ చేసి దీనిలో వాల్యూమ్ సైజ్ ఒకటి ఇచ్చేసేయండి సరిపోయేది, మిగిలినవన్నీ అవసరం లేదు. EBS బ్లాక్ డివైస్ వాల్యూమ్ సైజ్ 10 అయితే 10, 15 అయితే 15 ఇచ్చేసి ఇప్పుడు మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి అంటే టెరాఫార్మ్ అప్లై అని చెప్పేసి చూడండి, ఇక్కడ ఎంటర్ ఏ వాల్యూ ఓన్లీ ఎస్ విల్ బి యాక్సెప్టెడ్ టు అప్రూవ్ అని వచ్చింది. సో ఎస్ అని చెప్పేసి ఎంటర్ ఇవ్వండి. సో ఇప్పుడు మీరు ఆటోమేటిక్ ఇక్కడ ఇన్స్టెన్స్ క్రియేట్ అయిపోయింది. యాజ్ యూ కెన్ సీ హియర్ ఇన్స్టెన్స్ క్రియేట్ అయిపోయిందా, పెండింగ్ స్టేట్లో ఉంది. ఇది ఎప్పుడైతే కంప్లీట్ అయిద్దో ఇది ఆటోమేటిక్గా రన్నింగ్ స్టేట్లోకి వస్తుంది అనమాట. ఒక 30 సెకండ్స్ వెయిట్ చేయాలి. ప్రతి 10 సెకండ్స్కి ఇక్కడ మీకు అప్డేట్ వస్తూ ఉంటుంది క్రియేట్ అయిందా లేదా అని. ఎన్ని సర్వర్స్ కావాలంటే అన్ని సర్వర్స్ ఎన్ని చేసుకోవచ్చు. కావాలంటే అన్ని క్రియేట్ చేసుకోవచ్చు అంటే చెప్తాను, మల్టిపుల్ కూడా ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. థర్టీ సెకండ్స్ ఇస్ డన్. నా యూ కెన్ సీ ఒక రీసోర్స్ క్రియేట్ అయిపోయింది. వెళ్ళి చూద్దాం ఇక్కడ. ఇఫ్ యూ రీఫ్రెష్ హియర్ ముంబై రీజియన్లో, ఇప్పుడు ముంబై రీజియన్లోనే కదా మనం ఉంది. టెరాఫార్మ్ ఇన్స్టెన్స్ ఇదే నేను పేరు ఇచ్చింది అండ్ T2 మైక్రో. తర్వాత AP సౌత్ 1B ఇదే కదా అవైలబిలిటీ జోన్ మనం మెన్షన్ చేసింది. నెక్స్ట్
కీ పేర్, న్యూ కేపీపీ. సో ఇలా మిగిలినవన్నీ సెక్యూరిటీ గ్రూప్ చూసుకుంటే డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ తీసుకుంది. తర్వాత స్టోరేజ్ డిఫాల్ట్గా 8 GB తీసుకుందాం. ఇలా మనం క్రియేట్ చేస్తాం. ఒకవేళ ఇదే ఇన్స్టెన్స్ని టర్మినేట్ చేయాలంటే మాన్యువల్గా ఎలా చేస్తాం, సెలెక్ట్ చేసుకొని టర్మినేట్ మీద క్లిక్ చేస్తాం. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని టర్మినేట్ చేయాలి అంటే ఇప్పుడు సింగిల్ ఇన్స్టెన్స్ కాబట్టి తీసేస్తారండి. అదే ఇన్స్టెన్స్ బకెట్స్ విపిసి ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిని ఎట్ ఎ టైం మీరు డిలీట్ చేయాలి అంటే టెరాఫార్మ్ డిస్ట్రాయ్ అని చెప్పేసి ఇవ్వండి. టెరాఫార్మ్ డిస్ట్రాయ్. సో ఇక్కడ ఎంటర్ వాల్యూ అని అడుగుతుంది, ఎస్ అని ఇస్తున్నా. ఆటోమేటిక్గా ఇప్పుడు ఇన్స్టెన్స్ వాల్యూమ్ అంతా కూడా డిలీట్ అయిపోయింది, టర్మినేట్ అయిపోయింది. యాజ్ యూ కెన్ సీ ఇట్ విల్ బి షటింగ్ డౌన్ స్టేట్. ఒక 30 seconds ఇది ఎప్పుడైతే కంప్లీట్ అయిద్దో ఆటోమేటిక్గా టర్మినేటెడ్ స్టేట్లోకి వస్తుంది అనమాట. డన్. సో ఇక్కడ చూడండి, రీఫ్రెష్ చేస్తున్నా, టర్మినేటెడ్లోకి వెళ్ళిపోయిందా ఇలా. నెక్స్ట్ మళ్ళీ చెప్తారా కోడ్, ఇంకొకసారి చేద్దామా? సో ఉన్న ఫైల్స్ అన్ని రిమూవ్ చేస్తున్నా. అండ్ నౌ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫైల్స్. సో విఐఎం స్పేస్ main.tf ఇన్సెట్ మోడ్కి వెళ్ళిపోతుంది. చెప్పండి ఫస్ట్ ఏముంటుంది? ప్రొవైడర్. ప్రొవైడర్. ఏ క్లౌడ్ ప్రొవైడర్ వాడుతున్నాం? AWS. AWS లో చాలా రీజియన్స్ ఉన్నాయి. మీకు ఏ రీజియన్ లో కావాలి ఇప్పుడు? ఈసారి వేరే రీజియన్ ట్రై చేద్దాం. కెన్ వి గో విత్ ఓహియో? Sure. Yes. ఓహియో నేమ్ ఏంటి ఇక్కడ? US East 2. US East 2. US East 2. ఓకే. నెక్స్ట్ యాక్సెస్ కి సీక్రెట్ కి రెండు సేమే కదా సార్? సేమ్ అండి. మీరు ఎన్ని రీజియన్స్ మార్చినా సేమే. ఒకటే యాక్సెస్ కి సీక్రెట్ కి తీసుకోండి. మీరు ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ డౌన్లోడ్ CSV ఫైల్ అని అంటే లోకల్లో డౌన్లోడ్ అయ్యింది. నెక్స్ట్ టైం నుంచి ప్రతిసారి మీరు ఇక్కడికి రాకుండా సో ఈ ఫైల్ ఓపెన్ చేసినట్లయితే ఫైల్లోనే మీకు క్రెడెన్షియల్స్ ఉంటాయి అన్నమాట. చూడండి, యాక్సెస్ కి ఉంది, సీక్రెట్ కి ఉంది. ఎక్సెల్ షీట్ లో ఓపెన్ అవుతుంది అనమాట మీకైతే. సార్ ఇది ఇలాగే ఉంచుకోవచ్చా, డిలీట్ చేయాలా? లైక్ అంటే వెన్ యూ క్లిక్ ఆన్ డన్ మీకు యాక్సెస్ కి ఉంటుంది కానీ సీక్రెట్ కి ఉండదు. జస్ట్ లైక్ గిట్హబ్ టోకెన్. సీక్రెట్ కి అనేది మళ్ళీ జనరేట్ అవ్వదు అనమాట. సో డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ప్రొవైడర్ యూస్ చేసుకుంటే మనం చేయలేమా? ఏంటండి? ప్రొవైడర్ యూస్ చేసుకున్నా అంటే AWS కాన్ఫిగ్ యూస్ చేసి సెట్ చేసేస్తాం ఫస్ట్. తర్వాత టెరాఫార్మ్ రాసుకొని ప్రొవైడర్ మాత్రం యూస్ చేయకుండా ఇంకా మిగతా EC2 ఇన్స్టెంట్ స్టెప్ పెట్టుకొని చేయలేము. నో, ఐ థింక్ AWS కమాండ్ ఫామ్ ఇన్స్టాల్ చేసుకుంటాం కదా మనం ఇంతకుముందు. CLI టూల్ ఇన్స్టాల్ చేసుకొని కాన్ఫిగర్ చేసేసి అక్కడ అంటున్నారా? అదే కాన్ఫిగ్ చేస్తుంటే సెట్ అయిపోతుంది కదా అక్కడ ఆల్రెడీ యాక్సెస్ కి అనేది, రీజన్ అనేది, సీక్రెట్ కి. అర్థమైంది నాకు, బట్ ఒకసారి ట్రై చేద్దాం దీని తర్వాత. ఇప్పటి వరకు అయితే ఎప్పుడు చేయలేదు, బట్ లెట్స్ ట్రై. సో ఫస్ట్ లెట్స్ కాపీ దిస్ వన్. నా డౌట్, ఆ యూజర్ ని డిలీట్ చేస్తే ఈ యాక్సెస్ సీక్రెట్ కి అదే. ఓకే. సో యాక్సెస్ కి సీక్రెట్ కి ఇచ్చాము. సెకండ్ వన్ ఏంటి? రిసోర్సెస్. ఏ రిసోర్స్ వాడుతున్నాం ఇక్కడ? AWS ఇన్స్టాన్స్. AWS లో ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే. సో దీనికి ఏదైనా ఒక కీ వాల్యూ తీసుకో. 1 or 2. AMI is equal to ఇక్కడ ప్రజెంట్ అయితే మనకి ఎటువంటి ఇన్స్టెన్సెస్ లేవు. ఒక AMI ఐడి పిక్ చేసుకున్నాం. 2023లోనే క్రియేట్ చేద్దాం ఈసారి. కాపీ అండ్ దెన్ పేస్ట్ హియర్. ఓకే. నెక్స్ట్ ఇన్స్టాన్స్ టైప్. ఇన్స్టెన్స్ టైప్ is equal to T2 micro. T2.micro. ఓకే. Availability zone. Availability underscore zone is equal to
AP East. US East to be. Okay. Next. Tax. Key name. So name is equal to instance name వచ్చేసరికి ముస్తఫా అని చెప్పి తీసుకుంటాం. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్. Dev. ఓకే డెవ్. నెక్స్ట్ Project. ఈసారి వాల్యూమ్ కూడా యాడ్ చేసుకోవాలి. 10 వాల్యూమ్ యాడ్ కీ చేసుకోవాలి. ఇవ్వలేదు కదా సార్, ఏంటండి కీ Name. అర్థం కదా. కీ ఇవ్వలేదు కదా సార్, కీ నేమ్. కియా వితౌట్ కీపేర్ చేద్దాం. ఇందాక విత్ కీపేర్ చేసాం కదా. Okay. వితౌట్ కీపేర్. చెప్పండి. నెక్స్ట్ ఈసారి వాల్యూమ్ 10 GB తీసుకోవాలనుకుంటున్నాం. వాల్యూమ్ తీసుకోవాలంటే ఏమని ఇవ్వాలి? EBS something. EBS _ నో ఐడియా. ఒకవేళ మీకు ఇది తెలియలేదంటే టిప్ చెప్తాను చూడండి. ఒకవేళ మీరు సొంతగా ఏదైనా తెలుసుకోవాలి అంటే టెరాఫార్మ్ ప్లాన్ అని చెప్పేసి ఇంతవరకు ప్లాన్ చేయండి ఫస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడ్ మొత్తం కరెక్ట్ ఉండాలి. ఇక్కడ మనకి రీసోర్సెస్ లో స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. రీసోర్సే తీసుకోవాలి. main.tf రీసోర్స్. నౌ సేవ్ అండ్ ఎగ్జిట్. టెరాఫార్మ్ ప్లాన్ అని ఇస్తే సో మీకు కొత్తగా ఏదైనా కోడ్ యాడ్ చేయాలి అనుకుంటే ఆ కోడ్ మీరు ఇక్కడ నుంచి గ్రాప్ చేసుకోవచ్చు. ఇన్స్టెంట్ స్పెల్లింగ్ కూడా రాంగ్ ఉంది. VIM స్పేస్ main.tf Yeah. నెక్స్ట్ UNC ఇన్స్టెన్స్. జోన్. Yes, East to be. ఇండియన్ లో ఎన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ చేశారు. East to be. రియల్ టైమ్ లో మనం రాసుకుంటా ఉండలేం కదా, అంటే డైరెక్ట్ కాపీ పేస్ట్ చేసుకోవచ్చు కదా. డైరెక్ట్ గా కాపీ పేస్ట్ చేయొచ్చు. బట్ న్యూ Code ఇన్ఫ్రాస్ట్రక్చర్ very ఉండి న్యూ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి? సో ఇక్కడ చూడండి ఏముంది, రూట్ బ్లాక్ డివైస్. సో దీన్ని కాపీ చేసుకోండి. రూట్ బ్లాక్ డివైస్ లో మీకు కావాల్సింది వాల్యూమ్ సైజ్. ఓకే, VIM స్పేస్ main.tf లో నేమ్ తర్వాత రూట్ బ్లాక్ డివైస్, దీని లోపల వాల్యూమ్ _ సైజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఒక 10 GB తీసుకుందామా? ఓకే, 10 ఇచ్చేసి వాల్యూమ్ బ్లాక్ సైజ్ ని క్లోజ్ చేసేయండి. ఇదేమో మెయిన్ వన్. నౌ సేవ్ అండ్ ఎగ్జిట్. ఇప్పుడు టెరాఫార్మ్ ప్లాన్ ఇవ్వండి. సో ఇక్కడ చూడండి వాల్యూమ్ సైజ్ 10 GB వరకు ఉంది. అయితే ఇందాక ఒకళ్ళు క్వశ్చన్ అడిగారు, బ్రో దీనికి పర్టికులర్ గా ఇండెంటేషన్ ఏం అవసరం లేదా అని చెప్పి. ఇండెంటేషన్ అవసరం లేదు. ఈవెన్ మీరు ఇండెంటేషన్ ఫాలో అవ్వాలి అనుకున్నా సింపుల్ గా టెరాఫార్మ్ FMT అని ఇవ్వండి. FMT అంటే ఫార్మెట్ అన్నమాట. ఇప్పుడు చూడండి main.tf ఇస్తున్నా, ఆటోమేటిక్ ఇండెంటేషన్ వచ్చింది ఇక్కడ. ఇంతకు ముందు లేదు మనకి. యాన్సిబుల్ ఉంటుంది సార్ ఇట్లా ansible.tm. యాన్సిబుల్ యాన్సిబుల్ లో ఒకవేళ ఇండెంటేషన్ మనం తప్పు రాసినా ఇప్పుడు ఆటోమేటిక్ గా వస్తుంది ఇక్కడ. యాన్సిబుల్ FMT అని ఇవ్వాలి అక్కడ. కాదు, యాన్సిబుల్ లో మనకు ఆటోమేటిక్ ఇండెంటేషన్ వస్తుంది, ఎందుకంటే అది AML ఫార్మెట్ కాబట్టి. బట్ ఇక్కడ JSON ఫార్మెట్ కి మనకు ఆటోమేటిక్ ఇండెంటేషన్ రాదు అనమాట సర్వర్ లో. అప్పుడు మనం FMT వాడతాం, టెరాఫార్మ్ FMT. యాన్సిబుల్ FMT కమాండ్ వర్క్ అవ్వదు. నెక్స్ట్ గైస్, వాయిస్ ఏమైనా బ్రేక్ అవుతుందా? లేదు బ్రో, బానే ఉంది. పవన్ ఐ థింక్ ఇష్యూ మీ సైడ్ ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేయరా? నెక్స్ట్ వన్. ఇప్పుడు కోడ్ లో ఎర్రర్ ఉందో లేదో మనం అప్లై చేయక ముందే తెలుసుకోవాలి అనుకుంటున్నా. జనరల్ గా అప్లై చేస్తే డైరెక్ట్ గా కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయింది. బట్ ముందుగానే చెక్ చేసుకోవాలి అనుకుంటే టెరాఫార్మ్ వ్యాలిడేట్ అని చెప్పేసి టెరాఫార్మ్ వ్యాలిడేట్ ఇస్తే మన కోడ్ లో ఎర్రర్ ఉందో లేదో చెప్తుంది. చూడండి, సక్సెస్, ది కాన్ఫిగరేషన్ ఫైల్ ఈస్ వ్యాలిడ్, దెర్ ఈస్ నో ఎర్రర్స్. నెక్స్ట్ టెరాఫార్మ్ అప్లై. ఇలా అప్లై ఇచ్చినప్పుడు మనకి ఎంటర్ ఏ వాల్యూ ఎస్ అని చెప్పేసి మన పర్మిషన్ అడుగుతుంది కదా. మన పర్మిషన్ లేకుండా నాకు డైరెక్ట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవ్వాలి అంటే -auto -approve అని చెప్పేసి ఇవ్వండి. సో వితౌట్ అవర్ పర్మిషన్ ఆటోమేటికలీ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ గెట్స్ క్రియేటెడ్.
చూడండి ఇక్కడ ఆటోమేటిక్ ఇన్స్టెన్స్ క్రియేట్ అవుతుంది. వన్స్ ఇట్స్ డన్ యూ కెన్ గో అండ్ చెక్ దేర్. సో క్రియేట్ అయిపోయింది, వెళ్ళి చూద్దాం. ఇఫ్ యూ రీఫ్రెష్ చూడండి ముస్తఫా అని ఒక ఇన్స్టెన్స్ ఉంది. T2 మైక్రో US ఈస్ట్ 2A అవైలబిలిటీ జోన్ వితౌట్ కీపేర్ అండ్ సైజ్ వచ్చేసరికి వాల్యూమ్ సైజ్ 10 GB ఇట్లా. సో ఇప్పుడు నేను మళ్ళీ ఇదే ఫైల్ ఎగ్జిక్యూట్ చేస్తాను. లెట్స్ సే నాకు T2 మైక్రో కాకుండా T2 మీడియం కి మార్చాలి అనుకుంటున్నాను. ఐ వాంట్ టు చేంజ్ దిస్ వన్ ఫ్రమ్ T2 మైక్రో టు T2 మీడియం. ఎస్కేప్, సేవ్ అండ్ కంటిన్యూ. నెక్స్ట్ ఏం చేయాలి, టెరాఫామ్ ప్లాన్ అని చెప్పేసి ఇవ్వండి. సో ఇక్కడ మనకి కొత్త ఇన్స్టెన్స్ క్రియేట్ అయితే ఉన్న దాంట్లో మోడిఫికేషన్స్ జరుగుతాయా? ఉన్న దాంట్లోనే మోడిఫికేషన్ జరిగింది. ఉన్న దాంట్లో మోడిఫైయింగ్ జరిగింది. సో అక్కడ చూడండి ఏమంటున్నారు, 0 to యాడ్ అంటే కొత్త రీసోర్సెస్ ఏమీ క్రియేట్ అవ్వట్లేదు. 1 to చేంజ్ ఒక రీసోర్స్ లో మాత్రం చేంజ్ జరుగుతుంది. 0 to డిస్ట్రాయ్ మనం ఏమీ డిస్ట్రాయ్ చేయట్లేదు అనమాట. మీకు ఎక్కడైతే చేంజ్ జరుగుతుందో ఆ కోడ్ కూడా క్లియర్ గా చూపిస్తుంది చూడండి. సో ఇక్కడ AWS ఇన్స్టెన్స్ అనే దానిలో ఇంతకు ముందు T2 మైక్రో ఉండేది. ఈ ఇన్స్టెన్స్ కి ఈ ఐడికి సంబంధించిన సర్వర్ ఏదైతే ఉందో ఆ సర్వర్ ఇంతకు ముందు T2 మైక్రో ఉండేది, బట్ ఇప్పుడు T2 మీడియం కింద మారుతుందని క్లియర్ గా చెప్తున్నాను అనమాట, ఇంక్లూడింగ్ ఇన్స్టెన్స్ నేమ్ తో సహా. నౌ యూ కెన్ అప్లై టెరాఫామ్ అప్లై. మన పర్మిషన్ లేకుండా అవ్వాలి, మన పర్మిషన్ లేకుండా అవ్వాలంటే -, ఆటో హైఫన్ అప్లై అప్రూవ్. మోడిఫై జరగాలి అంటే ఫస్ట్ ఇన్స్టెన్స్ అనేది స్టాప్ అవ్వాలి, తర్వాత ఆటోమేటిక్గా మోడిఫై అయిపోవాలి, దెన్ ఇన్స్టెన్స్ అనేది స్టార్ట్ అవ్వాలి. దీనికి కొంచెం టైం పడుతుందండి. సార్ ప్రొడక్షన్ లో చేయాలంటే కూడా ఇంతేనా ప్రాసెస్? లైక్ అంటే ఇది స్టాప్ అవ్వకూడదు కదా ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేసేటప్పుడు? ఇలా ఒక్క సెకండ్ స్టాప్ అయినా అది మేబీ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది కదా. మనకేంటంటే మనం రియల్ టైమ్ లో వర్క్ చేసే అప్లికేషన్స్ ఎప్పుడు కూడా 2 సర్వర్స్ లో పెట్టుకుంటామండి. 2 సర్వర్స్ లో ఒక సర్వర్ ఏమో ఎప్పుడు స్టాప్ లో ఉంటుంది, ఇంకొకటి ఎప్పుడు రన్నింగ్ లో ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైనా మోడిఫికేషన్ చేయాలనుకో స్టాప్ లో ఉన్న దాన్ని మోడిఫై చేసి దాన్ని రన్నింగ్ తీసుకెళ్ళి రన్నింగ్ స్టాప్ చేసి ఓకే సార్. డన్, మోడిఫై అయిపోయింది. వెళ్ళి చూడండి ఇక్కడ ఇంతకు ముందు అయితే T2 మైక్రో ఉంది, బట్ ఇప్పుడు రీఫ్రెష్ చేస్తున్నా T2 మీడియం. ఓకే నెక్స్ట్ ఇది ఎక్కువసేపు రన్నింగ్ లో ఉంటే నాకు బిల్లింగ్ పడిపోయింది కాబట్టి సో ఇప్పుడు ఏం చేస్తాను, VAM స్పేస్ main.tf కి వెళ్ళిపోయి చేంజ్ చేసేటప్పుడు అప్లికేషన్ డౌన్ ఉంటుందండి ఏంటండి. ఇప్పుడు మనం మైక్రో నుంచి మీడియం చేంజ్ చేసినాం కదా, అప్పుడు అప్లికేషన్ డౌన్ అవుతుందా? అయింది కదా. నెక్స్ట్ సో ఇప్పుడు నాకు 2 ఇన్స్టెన్సెస్ కావాలి అంటే మీరు ఏం చేస్తారంటే కౌంట్ ఈజ్ ఈక్వల్ టు మీకు ఎన్నైతే కావాలో అని తీసుకోండి. సపోజ్ 2 కావాలంటే 2 తీసుకుంటా, 10 కావాలంటే 10. ఇలా మనం కౌంట్ లో మెన్షన్ చేస్తాం అనమాట. సేవ్ అండ్ ఎగ్జిట్. సో ఇప్పుడు టెరాఫామ్ ప్లాన్ అని చెప్పేసి ఇస్తారు. ఆల్రెడీ ఒకటి ఉంది కదా, ఎన్ని క్రియేట్ అవుతాయి? ఇంకా ఎక్స్ట్రాగా 2 క్రియేట్ అవుతాయా లేకపోతే ఒకటి క్రియేట్ అయిద్దా? ఒకటి అవుతుంది. ఒకటి క్రియేట్ అవుతుంది. ఆల్రెడీ ఒకటి క్రియేట్ అయింది కాబట్టి ఇంకో ఒకటి ఎక్స్ట్రా క్రియేట్ అయింది అనమాట విత్ ద T2 మీడియం, సారీ T2 మైక్రో. సో ఇక్కడ చూడండి 1 to యాడ్ ఒక రీసోర్స్ యాడ్ అవుతుంది, 1 to చేంజ్ అంటే T2 మీడియం నుంచి మనకి T2 మైక్రో ఒకటి చేంజ్ అవుతుంది అనమాట. టెరాఫామ్ అప్లై -, ఆటో -, అప్రూవ్. బట్ EC2 ఇన్స్టెంట్ నేమ్ అనేది సేమ్ గానే వస్తుంది కదా 2 కి. EC2 ఇన్స్టెన్స్
నేమ్ సేమ్ గానే వస్తుంది కదా. నేమ్ సేమ్ గానే వస్తుంది. మీరు మాన్యువల్ గా చేసినా సేమ్ వస్తుంది కదా. సో ఇక్కడ కూడా అలానే వస్తుంది. చూడండి, ఒకటేమో మాడిఫై అవుతుంది, ఇంకొకటేమో క్రియేట్ అవుతుంది. సో క్రియేషన్ కంప్లీటెడ్ అంట, ఇన్స్టెన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది, బట్ స్టిల్ మాడిఫైయింగ్ లో ఉంది. సార్ ఇప్పుడు మనం ఇన్స్టెన్స్ కి నేమ్ ఇస్తాం కదా, ట్యాగ్స్ ఇస్తాం కదా. అవును. ఇప్పుడు మామూలుగా మీరు ఒకే దానికి ముస్తఫా అని ఇచ్చారు కదా, Hmm. ఐ మీన్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ రావాలంటే ఎలా సార్? అలా ఇవ్వలేమండి మనం. అలా ఇవ్వాలి అనుకుంటే లూప్ ఇవ్వాలి. బేసికల్ అది చాలా పెద్ద ప్రాసెస్, బట్ నార్మల్ గా అలా కంటే మీరు మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసుకొని విడిగా నేమ్ ఇవ్వడమే బెటర్ అనమాట. ఓకే అలా ఇవ్వాలంటే ఇవ్వచ్చు, బట్ దానికి మనం లూప్ యూజ్ చేయాలి, ఫర్ లూప్స్ అట్లా. ఓకే సార్. సో ఇక్కడ రీఫ్రెష్ చేస్తున్నా, 2 సర్వర్స్ తీసుకున్నాం. 2 సర్వర్స్ T2 మైక్రోలో ఉన్నాయి, సేమ్ కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి చూడండి. నెక్స్ట్, సో ఇప్పుడు ఇదే కోడ్ ని నేను మళ్ళీ లైక్ ఎగ్జిక్యూట్ చేస్తే ఇంకొక 2 సర్వర్స్ క్రియేట్ అవుతాయా? నో చేంజ్ లాగా వస్తుంది సార్, ఏమవ్వదు. నో చేంజ్. సో టెరాఫామ్ కి ఎలా తెలిసింది అసలు మనం చేంజెస్ చేసామా చేంజెస్ చేయలేదా అని? ఇది ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ అండి. ఒక స్టూడెంట్ ఇంటర్వ్యూలో ఏం అడిగారంటే, సపోజ్ నువ్వు టెరాఫామ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేసి ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసావు, తర్వాత దానిలో ఎటువంటి మోడిఫికేషన్స్ చేయకుండా మళ్ళీ అదే కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తే నీకు మోడిఫికేషన్స్ జరుగుతాయా అని అడిగారు. సో దానికి ఏమని చెప్పాడంటే, అతను మోడిఫికేషన్స్ జరగవు సార్, ఎందుకంటే మనం ఏం చేంజ్ చేయలేదు కదా అని చెప్పాడు. సో టెరాఫామ్ కి ఎలా తెలిసిద్ది దానిలో మోడిఫికేషన్స్ చేసామా చేయలేదా అని? టెరాఫామ్ ప్లాన్ అప్పటికి మనం కమాండ్ ఇవ్వం కదా. చూడండి, ఇక్కడ ఎల్ఎల్ ఇస్తే ఇనిషియల్లీ మనం క్రియేట్ చేసిన ఫైల్ main.tf ఒకటే, కానీ టీఎఫ్ స్టేట్ డాట్ బ్యాకప్ ఫైల్స్ ఉన్నాయి చూసారా? ఈ ఫైల్ ఓపెన్ చేయండి ఒకసారి. క్యాట్ terraform.tf స్టేట్ ఓపెన్ చేస్తున్నా. చూడండి, మనం ప్లాన్ ఇచ్చినప్పుడు వచ్చిన డేటా మొత్తం కూడా దీనిలో ఉంటుందండి. నెక్స్ట్ బ్యాకప్ ఓపెన్ చేయండి, దీనిలోనే డాట్ బ్యాకప్, ఇది మొత్తం కూడా సేమ్. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మన కోడ్, సో సపోజ్ ఇది మన కోడ్ అనుకోండి, దీనిలో మొత్తం కూడా మన కాన్ఫిగరేషన్స్ అన్ని ఉన్నాయన్నమాట. దిస్ ఈస్ అవర్ కోడ్ లైక్ main.tf. సో ఎప్పుడైతే మీరు దీన్ని టెరాఫామ్ ప్లాన్ అని చెప్పేసి ఇస్తారో, వెన్ యూ గివ్ టెరాఫామ్ ప్లాన్, ఏమవుతుందంటే దీనిలో ఉన్న ఫైల్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా బ్యాకప్ ఫైల్ ఒకటి క్రియేట్ అయింది. సో దిస్ ఈస్ ద బ్యాకప్ ఫైల్. దీనిలో కూడా సేమ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఉంటాయి. ఇక్కడ ఏబిసి డేటా ఉంటే ఇక్కడ కూడా ఏబిసి డేటా ఉంటుంది అన్నమాట. సో తర్వాత అప్లై చేస్తారు, బాగానే ఉంటుంది. నెక్స్ట్ టైము మీరు దీనిలో ఏదైనా ఒక మోడిఫై చేశారు అనుకుందాం, ఏబిసితో పాటు డి యాడ్ చేశారు అనుకుందాం. అయితే మీరు ప్లాన్ చేసేటప్పుడు ఏమైందంటే మీ దగ్గర ఉన్న main.tf ఫైల్ ఈ బ్యాకప్ ఫైల్ తో కంపేర్ చేసుకుంటుంది అనమాట. ఇట్ విల్ కంపేర్. సో ఇక్కడ ఉన్న కోడ్ సేమా కాదా అని చెప్పి. ఒకవేళ డిఫరెంట్ ఉంటే అప్పుడు ఏమైంది, 1 to చేంజ్ అని చెప్పేసి ఉంటుంది, 0 to యాడ్, 1 to చేంజ్ ఆర్ సంథింగ్ ఇట్లా వస్తుంది. ఒకవేళ ఎటువంటి చేంజెస్ లేవు, ఇక్కడ సేమ్ డేటా ఉందనుకుందాం, ఇక్కడ ఏబిసి ఉంది, ఇక్కడ ఏబిసి ఉంది, మళ్ళీ నువ్వు టెరాఫామ్ ప్లాన్ ఇచ్చావు అనుకో, అప్పుడు ఏమవుతుంది, 0 to యాడ్, 0 to చేంజ్, 0 to డిస్ట్రాయ్ అని చెప్పేసి వస్తుంది అనమాట. దట్ మీన్స్ ఇట్ విల్ కంపేర్ ది మెయిన్ ఫైల్ టు బ్యాకప్ ఫైల్. అర్థమైందా? కానీ ఇది ప్లాన్ ఇచ్చినప్పుడు అంటున్నారు కదా సార్. ఏంటండి? ప్లాన్ అని ఇచ్చినప్పుడు అంటున్నారు కదా. అవును, ప్లాన్ ఇచ్చినప్పుడే. ఇవ్వక ముందు అని అడిగారు కదా ఇందాక. అంటే లైక్ ఇక్కడ చూడండి, మనకి ఎలా తెలిసిద్దండి, సపోజ్ ఇక్కడ టెరాఫామ్ ప్లాన్ అని ఇస్తేనే కదా మనకి 0 to చేంజ్, 0 to లైక్ డిస్ట్రాయ్ అని చెప్పేసి వచ్చేది. ప్లాన్ ఇస్తే తెలిసిద్ది, బట్ హౌ ద మెషిన్ నోస్ అంటే మనం ఎలా చెప్తాం? బ్యాకప్ ఫైల్ తో చెక్ చేసుకుంటాం. యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాచెస్ ది కాన్ఫిగరేషన్. సో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ తో మ్యాచ్ అయిందంట. సో ఇక్కడ చూడండి, ఇఫ్ యుడ్ లైక్ టు అప్డేట్ ది టెరాఫామ్ స్టేట్ టు మ్యాచ్, క్రియేట్ అండ్ అప్లై రిఫ్రెష్ ఓన్లీ ప్లాన్స్. సో నౌ యూ కెన్ సీ టెరాఫామ్ అప్లై అని చెప్పేసి ఇస్తే ఏమొచ్చిందో చూడండి. జీరో టు యాడ్, 0 to చేంజ్, 0 to డిస్ట్రాయ్. ఇలా బ్యాకప్ ఫైల్స్ తో కంపేర్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ టెరాఫామ్ డిస్ట్రాయ్ -auto -upload. సో ఇంతవరకు చాలా, ఇంకో టాపిక్ చెప్పుకుందామా? చాలు సార్.
చాలా Yes, sir. ఓకే. సో Sir, ఇప్పుడు చెప్పండి. సార్ సెక్యూరిటీ గ్రూప్స్ ఇప్పుడు డిఫాల్ట్ గా క్రియేట్ అవుతున్నాయి కదా సార్. అవును. సపోజ్ మనకి 8080 లేకపోతే 8081 అలా పర్టికులర్ గా మనకి సెక్యూరిటీ గ్రూప్ ఆల్ ట్రాఫిక్ కాకుండా ఇలా ఇవ్వాలంటే ఎలా సార్? అలా ఇవ్వాలి అంటే సపరేట్ గా, అంటే మీరు మాన్యువల్ గా అడుగుతున్నారా టెరాఫామ్ తో అడుగుతున్నారా? టెరాఫామ్ తో. టెరాఫామ్ తోనా? దానికి ఇప్పుడు మనం EC2 కి ఒక రీసోర్స్ ఎలా క్రియేట్ చేసామో ఇంకొక రీసోర్స్ తీసుకొని AWS_security_groups అని చెప్పి తీసుకొని దానిలో అగ్రెస్ అండ్ ఇంకా అవుట్గ్రెసర్ అని చెప్పేసి ఉంటుంది. సారీ, ఇన్గ్రెస్ అగ్రెసర్ అని చెప్పేసి ఉంటుంది. ఇన్గ్రెస్ అంటేనేమో ఇన్బౌండ్ రూల్, అగ్రెస్ అంటేనేమో అవుట్ బౌండ్ రూల్. దానిలో మనకు కావాల్సిన ఫ్రమ్ పోర్ట్ టు పోర్ట్ అవన్నీ కూడా ఇవ్వాలన్నమాట. అది ప్రాక్టికల్ గా రేపు ఇంప్లిమెంట్ చేసి చెప్తాను. ఓకే ఓకే సార్. సో ఇవాళ నేను మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే నాకు 2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ అవ్వాలండి. 2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ అవ్వాలి. దానిలో ఒకటేమో ముంబైలో అవ్వాలి, ఇంకొకటి వచ్చేసరికి ఓహియోలో అవ్వాలి. ఓకే. సో ఇది డైరెక్ట్ గా అవ్వదు. దీనికి ఏంటంటే అలియాస్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అలియాస్ ని యూజ్ చేసుకొని ఇంప్లిమెంట్ చేయాలి. సో మీరు ట్రై చేయండి, వస్తే ఓకే, ఒకవేళ రాకపోతే రేపు నేను ప్రాక్టికల్ గా చెప్తాను. ఇది ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేసిన తర్వాత టైం ఉంటే ఇది ట్రై చేయండి. ఒక ఇన్స్టెన్స్ ఏమో ముంబైలో క్రియేట్ అవ్వాలి, ఇంకొక ఇన్స్టెన్స్ ఓహియోలో క్రియేట్ అవ్వాలి. అలియాస్ అంటే ఏంటి సార్? అలియాస్ నుంచి ఎక్కడ తీసుకోవాలి? అలియాస్ అనేదా? అవును సార్. అంటే ఈ 2 యాక్చువల్లీ క్రియేట్ అవ్వన్నారు కదా, సో అలియాస్ నుంచి తీసుకోవాలి అన్నారు. సో అది ఎట్లా తీసుకోవాలి అది చెప్తానండి. జనరల్ గా ఇప్పుడు 2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ అవ్వమని చెప్పాను కదా. అవును. ఇక 2 ఇన్స్టెన్సెస్, ఒకటేమో ఒక రీజియన్, ఇంకొకటేమో ఇంకొక రీజియన్ అని చెప్పాను. ఇక్కడ ఒక ప్రొవైడర్ సెక్షన్ ఉంటుంది, 2 రిసోర్సెస్ సెక్షన్ ఉంటుంది అనమాట. ఆర్ ఎల్స్ ఒక 2 రిసోర్సెస్ సెక్షన్ తీసుకుందాం. 1 సెకండ్. సో ఇక్కడ 2 ప్రొవైడర్ బ్లాక్స్ తీసుకుంటారు. ఎలా చేయాలో కూడా చెప్తాను చూడండి. ఫస్ట్ ప్రొవైడర్ బ్లాక్ వచ్చేసరికి మీరు ముంబై తీసుకున్నారు అనుకోండి, ఓకే, లేదా ఓహియో ఏదో ఒకటి తీసుకోండి. సపోజ్ ఫస్ట్ ప్రొవైడర్ ఓహియో తీసుకుంటారు. సెకండ్ ప్రొవైడర్ వచ్చేసరికి దాని కింద మళ్ళీ సెకండ్ ప్రొవైడర్ ముంబై తీసుకుంటారు. తర్వాత ప్రొవైడర్ సెక్షన్ అయిపోయిన తర్వాత రీసోర్స్ ఏముంటుంది? రీసోర్సే కదా ఉండేది. ఈ రీసోర్సెస్ లో ఓహియోకి సంబంధించిన AMID ఇన్స్టెన్స్ టైప్ అవన్నీ ఇక్కడ ఇస్తాను. మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఇంకొక రీసోర్స్ తీసుకుంటాను. ఓకే, ఇంకొక రీసోర్స్ తీసుకొని ముంబై అని చెప్పేసి ముంబైలో ఉన్న ఇన్స్టెన్స్ ఐడి అవన్నీ కూడా ఇస్తాను. అయితే ఇప్పుడు ఈ ప్రొవైడర్ ఈ రీసోర్సెస్ కి సంబంధించింది, నెక్స్ట్ ఈ ప్రొవైడర్ ఈ రీసోర్సెస్ కి సంబంధించింది అని చెప్పి ఎలా తెలిసిద్ది? హౌ డస్ ఇట్ విల్ నో? AMID అంటే నో, AMIDs అనేవి అప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కదా, దట్ వీ కాంట్ డిఫైన్. ఇప్పుడు కొత్త అప్డేట్ వచ్చింది అనుకో, కొత్త MI వచ్చింది అనుకో, మారొచ్చు. అది మనకి ఫిక్స్డ్ కాదనమాట. అయితే ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ మనం ఇచ్చిన ప్రొవైడర్ రీసోర్సెస్ డిఫాల్ట్ గా తీసుకుంటుందండి. మీరు ఫస్ట్ ఇచ్చిన ప్రొవైడర్ ఫస్ట్ ఇచ్చిన రీసోర్సెస్ డిఫాల్ట్ గా తీసుకుంటారు. బట్ తర్వాత ఇచ్చిన ముంబై రీజియన్ ఈ రీసోర్సెస్ కి సంబంధించింది అని చెప్పి ఎలా తెలిసింది అంటే ఈ ప్రొవైడర్ బ్లాక్ లో అలియాస్ ఈజ్ ఈక్వల్ టు ముంబై అని చెప్పేసి తీసుకోండి. అలియాస్ ఈజ్ ఈక్వల్ టు ముంబై అని చెప్పి విత్ ఇన్ డబుల్ కోట్స్ లో తీసుకోండి. తీసుకున్న తర్వాత రీసోర్సెస్ లో ఎక్కడైనా సరే మీకు నచ్చిన చోట ప్రొవైడర్ ఈజ్ ఈక్వల్ టు AWS డాట్, మీరు ఇక్కడ ఏం తీసుకున్నారు? అలియాస్ నేమ్ ముంబై అని చెప్పి ఇక్కడ డిఫైన్ చేయండి. సో అంటే ఈ రీసోర్సెస్ ఈ ప్రొవైడర్ కి సంబంధించింది అని మీనింగ్ అనమాట. ఇక్కడ మీరు అలియాస్ లో ఏదైతే నేమ్ ఇస్తారో అదే నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మీ పేరు ఇస్తే ఇక్కడ మీ పేరు ఉండాలి, బట్ AWS అనేది కామన్. ఓహియో కింద అలియాస్ ఓహియో అని ఇచ్చి ప్రొవైడర్ దగ్గర కూడా సేమ్ అంటారు సార్. బేసికల్లీ ఓహియోకి అవసరం ఉంటుంది, ఎందుకంటే డిఫాల్ట్ గా ఫస్ట్ ప్రొవైడర్ ఫస్ట్ రిసోర్సెస్ యాక్సెస్ చేసుకుంటుంది. బట్ సెకండ్ ప్రొవైడర్ కి మాత్రం మీరు అలియాస్ ఈజ్ ఈక్వల్ టు ముంబై అండ్ ఇక్కడ రీసోర్సెస్ లో మళ్ళీ ప్రొవైడర్ ఈజ్ ఈక్వల్ టు AWS డాట్ ముంబై అని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక రీజియన్ కూడా తీసుకున్నారు అనుకోండి. సపోజ్ థర్డ్ది నార్థర్న్ వర్జీనియా తీసుకున్నారు అనుకుందాం. దీనిలో ఏం చేయాలి? ప్రొవైడర్ లో అలియాస్ ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒక నేమ్ ఇవ్వండి, లైక్ NV అని ఇస్తున్నాం. తర్వాత రీసోర్సెస్ లో ఏం చేయాలి? దాన్ని ప్రొవైడర్ ఈజ్ ఈక్వల్ టు AWS డాట్ NV అని చెప్పి తీసుకోవాలి. అప్పుడు ఆ పర్టికులర్ థర్డ్ రీజియన్ థర్డ్ ప్రొవైడర్ ఈ రీసోర్సెస్ కి సంబంధించిందని తెలిసింది అనమాట. బేసికల్గా ఫస్ట్ తీసుకుంది అయితే అక్కర్లేదు. ఎస్, తర్వాత నుంచి మాత్రం మనం మెన్షన్ చేయాలి. ప్రొవైడర్లో అయితేనేమో అలియాస్, నెక్స్ట్ రీసోర్సెస్ లో వచ్చేసరికి ప్రొవైడర్ అని మెన్షన్ చేయాలి. క్లారిటీ వచ్చిందా?
వచ్చింది. సో దీన్ని యూజ్ చేసుకొని 2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయాలి. రిమైనింగ్ అంతా సేమ్ అండి. అది విత్ కీ పేతో చేస్తారా వితౌట్ కీ పేతో చేస్తారా అనేది మీ ఇష్టం. సెక్యూరిటీ గ్రూప్స్ కాన్సెప్ట్ రేపు చెప్తాను అండ్ వేరియబుల్స్ కాన్సెప్ట్ కూడా. ఓకే సార్. Yeah, so that's all from my end. If you have any queries, you can ask me. సార్ మాడ్యూల్స్ అంటే ఏం సార్? Terraform modules, అవును. సో ఇప్పుడు మనం ఒక సింగిల్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం కాబట్టి నార్మల్ గా main.tf క్రియేట్ చేస్తాం. Okay. ఒకవేళ మీరు మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ ఉన్నప్పుడు ఎలా క్రియేట్ చేస్తారంటే మాడ్యూల్స్ యూజ్ చేసుకొని చేస్తారు. Okay. దాని వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సపోజ్ ఇప్పుడు ప్రెసెంట్ ప్రాజెక్ట్ కి మీరు నార్మల్ గానే క్రియేట్ చేసుకుంటారు, బట్ నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి అదే రీసోర్సెస్ యూజ్ చేసుకొని జస్ట్ ఆ మాడ్యూల్స్ లో క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఒకదాన్ని మారుస్తారు. అంటే T2 మీడియం నుంచి T2 లార్జ్ కి అండ్ ఇంకా కీ నేమ్స్ ఇవన్నీ చిన్న చిన్న మోడిఫికేషన్ చేసుకొని సేమ్ కోడ్ ని మళ్ళీ మీరు రిపీటెడ్ గా వాడుకుంటారు అనమాట యూజింగ్ మాడ్యూల్స్. అండ్ అదే విధంగా ఈ మాడ్యూల్స్ ఇంప్లిమెంట్ చేసి మీరు మల్టిపుల్ రీసోర్సెస్ క్రియేట్ చేయొచ్చు. AWS కి సపరేట్ గా ఒక ఫోల్డర్ అండ్ ఇంకా S3 కి ఒక ఫోల్డర్, నెక్స్ట్ VPC కి ఒక ఫోల్డర్, ఇలా మెయింటైన్ చేసుకొని దేని సోర్స్ కోడ్ దానిలో పెడతారు. మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలి అంటే మీరు Ansible లో రోల్స్ ఇంప్లిమెంట్ చేశారు, గుర్తుందా? అవును. రోల్స్ ఎందుకు ఇంప్లిమెంట్ చేశారు? అక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ ఇచ్చి ఇండివిజువల్ ఫోల్డర్స్ లో పెట్టి main.yml ఫైల్ ఒక్కదాన్ని ఎగ్జిక్యూట్ చేస్తే రిమైనింగ్ టాస్క్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యాయి. సేమ్ ఇక్కడ డైరెక్టరీ స్ట్రక్చర్ అలానే ఉంటుంది. మాడ్యూల్స్ లోపల S3 అయితే S3 ఫోల్డర్, EC2 అయితే EC2 ఫోల్డర్, IAM అయితే IAM ఫోల్డర్, ఇలా డిఫరెంట్ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని దేనికి సంబంధించిన సోర్స్ కోడ్ ఆ ఫోల్డర్ లో పెట్టేస్తాం. ఇప్పుడు మెయిన్ మాడ్యూల్స్ లో ఉన్న main.tf ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేస్తే రెస్ట్ ఆఫ్ ది రిసోర్సెస్ అన్ని కూడా మీకు ఎగ్జిక్యూట్ అయిపోతాయి. అప్పుడు రియల్ టైమ్ లో మల్టిపుల్ సర్వర్స్ ఇన్స్టెన్స్ అనేది లాంచ్ చేస్తాం కదా టెరాఫార్మ్ యూజ్ చేసుకొని. సో ఎన్ని ఇన్స్టెన్స్ లాంచ్ చేయాలో అన్ని IAM యూజర్స్ క్రియేట్ చేయాలా? ఒకటే చాలండి. ఎన్ని సర్వీసెస్ కైనా ఎన్ని రీసోర్సెస్ కైనా ఒక IAM యూజర్ చాలు. సార్ మీకు ఫోటో పెట్టి చూడండి. పెట్టండి. వచ్చింది సార్? ఇంకా రాలేదండి. యా వచ్చింది. 1 సెకండ్. ఇది గ్రూప్ లో పెట్టండి నిన్న. అసలు వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ Kubernetes namespace? దీనికి Okay, the namespace of study. provide the way of logical divide of cluster into multiple virtual clusters. Okay, so namespaces ఏంటంటే లైక్ ఒక క్లస్టర్ లోపల ఇంకొక క్లస్టర్ అని కూడా అనుకోవచ్చు దాన్ని సింపుల్ గా. ఇట్ హెల్ప్స్ ఆర్గనైజ్ అండ్ ఐసోలేట్ ది రిసోర్సెస్. చెప్పాను కదా, రీసోర్సెస్ ని ఐసోలేట్ చేసుకోవాలనుకున్నా లైక్ ఎన్వైరన్మెంట్స్ ప్రకారంగా అలా మనం ఐసోలేట్ చేసుకోవడానికి వాడుకుంటాం అనమాట. ఇంకా సార్ AWS నాకు బిల్లింగ్ పడింది సార్ 1.39 ఎస్టిమేషన్. $1.39 1.39 రూపీస్ USD అని ఉంది. USD 1.39. ఓకే, పే చేయండి. 1 పాయింట్ అంటే మీకు పెద్దగా ఏం పడదు, మోస్ట్లీ ఒక 70 రూపీస్ 80 రూపీస్ ఉంటుంది. సో పే చేయండి, ఎందుకంటే తర్వాత హండ్రెడ్స్ లో థౌజండ్స్ లో పడింది అనుకోండి, వాళ్ళతో మాట్లాడి రిజాల్వ్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇప్పుడు తీయమంటే తీస్తారు కానీ ఒకసారి తీస్తారు, నెక్స్ట్ టైం అయితే పే చేయమంటారు. నాకు $8 దాకా పడింది సార్. ఏంటండి? $8. $8 పడిందా? చూడండి, కుదిరితే పే చేయండి, లేకపోతే వాళ్ళతో మాట్లాడి రిజాల్వ్ చేసేసుకుందాం. ఓకే. ఇంకోటి సార్, ఈ వీడియో క్వాలిటీ 1080కి ఏదన్నా చేయడానికి అవకాశం ఉంటుందా యూట్యూబ్ లోనా? రికార్డెడ్ వీడియోస్? ఐడియా లేదండి, అది శ్రీనివాస్ గారిని అడగాలి. ఓకే ఓకే. కొంచెం లైక్ చిన్న బ్లర్ లాగా అనిపిస్తుంది, సో అందుకే. అవునా? నాకైతే ఇక్కడ లోకల్లో బాగానే వర్క్ అవుతుంది. మేబీ దట్స్ ద ఇష్యూ ఫ్రమ్ యూట్యూబ్ సైడ్ అనుకుంటాం. ఇంకా ఎనీ మోర్ డౌట్స్? Yes sir. ఓకే, సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్వైరీస్ వి కెన్ వైండ్ అప్ దిస్. డౌట్ ఉంది. శశాంక్ చెప్పండి. గిట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ లో వాట్ ఇస్ చెర్రీ పిక్ అని ఉంది కదా. చెర్రీ పిక్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ఎ పర్టికులర్ ఫైల్ ఫ్రమ్ అనదర్ బ్రాంచ్. అంటే అది నాకు అర్థం కాదు. చెర్రీ పిక్ అంటే ఏంటి? అంటే ఇప్పుడు ఒక బ్రాంచ్ ఉందండి. ఓకే ఓకే, సో ఇక్కడ చూడండి, లైక్ వీ హ్యావ్ ఎ బ్రాంచ్ కాల్డ్ మాస్టర్. ఓకే. ఈ మాస్టర్ లో ఒక 3 కమిట్స్ ఉన్నాయి. కమిట్ 1, కమిట్ 2, కమిట్ 3 ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఇప్పుడు మాస్టర్ నుంచి ఇంకొక బ్రాంచ్ క్రియేట్ చేస్తే ఏమైంది? ఆటోమేటిక్ గా ఎన్ని కమిట్లు ఎన్ని కమిట్స్ ఇటు వచ్చేస్తాయి సార్. కమిట్ 1, కమిట్ 2, కమిట్ 3 ఇక్కడికి వచ్చేస్తాయి. దీంతో పాటు నేను ఎక్స్ట్రా ఇక్కడ కొన్ని కమిట్స్ చేస్తా. కమిట్ 4, కమిట్ 5, కమిట్ 6 అని.
ఇప్పుడు ఎక్స్ట్రాగా ఉన్న 3 కమిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 కమిట్స్ అన్నీ కూడా నాకు ఈ బ్రాంచ్ లోపలికి రావాలి అంటే మనం ఏం చేయాలి? మళ్ళీ మెర్జ్ కొట్టాలి. Merge చేయాలి. Merge చేయాలి. అలా నాకు అన్నీ కాకుండా ఓన్లీ పర్టికులర్ గా ఒక కమిట్ మాత్రమే రావాలి. అంటే 5th కమిట్ మాత్రమే రావాలి. Cherry ఇప్పుడు ఏం pick అయ్యాలి. చేస్తారంటే దీని యొక్క కమిట్ ఐడిని కాపీ చేసుకుంటాం. ఈ కమిట్ కి ఒక ఐడి ఉంటుంది కదా, ఈ ఐడిని కాపీ చేసుకొని ఈ బ్రాంచ్ లో ఉండి గిట్ చెర్రీ పిక్ కమిట్ ఐడి అని ఇస్తే ఈ ఒక్క కమిట్ మాత్రమే ఈ బ్రాంచ్ లోపలికి వస్తుంది. ఓకే ఓకే సార్ డెవాప్స్ కోర్స్ కంప్లీట్ అయ్యాక ఎన్ని మంత్స్ లో జాబ్ తెచ్చుకోవడానికి టైం పడుతుంది? అది నేను చెప్పలేనండి, మనకుండే రిక్వైర్మెంట్స్ ని బట్టి. మీరు ఎప్పటి నుంచో ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతా ఉన్నారు అనుకోండి, సో 1 or 2 ఇంటర్వ్యూస్ మీరు ఫెయిల్ అయినా సరే తర్వాత మీకు అర్థమైపోయింది ఏం ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని. సో అది డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ అండ్ ఇంకా మీరు ప్రిపేర్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. మీరు ఎండ్ టు ఎండ్ ప్యారల్ గా రోజు నేను చెప్పినవన్నీ ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి, మీరు కోర్స్ అయిపోయిన వెంటనే ఇంటర్వ్యూస్కి వెళ్ళిపోవచ్చు. లేదు నేను ఇప్పుడు టెరాఫార్మ్ చెప్తే మీరు ఎక్కడో జెన్కిన్స్ లోనే ఆన్సిబుల్ లోనే ఉన్నారనుకోండి, మీరు మొత్తం కంప్లీట్ చేయడానికి ఇంకో 1 month ఎక్స్ట్రా పడుతుంది. ఆ 1 month తర్వాత మీరు ఇంటర్వ్యూస్కి వెళ్ళి క్రాక్ చేయాలి అంటే సో ఇట్ విల్ టేక్ అరౌండ్ 2 to 3 months. సార్ ఈ క్లాస్లు అయిపోయాక లైక్ ఎలా సార్ సపోర్ట్? ఏమన్నా మెంటర్ ఉంటారు లేకపోతే మీరే కంటిన్యూ ఎలా సార్? నేనే ఉంటాను కదా, ఏదైనా ఉంటే టెలిగ్రామ్ లో పోస్ట్ చేయండి, నాకు ఫ్రీ టైం ఉంటే నేనే రెస్పాండ్ అవుతాను. ఓకే ఓకే సార్. సార్ ఫ్రెషర్స్ ని తీసుకోరా సార్ డెవలప్స్ కి ఎక్స్పీరియన్స్ ఎందుకు తీసుకోరండి? తీసుకుంటారు. సో కాకపోతే ఏంటంటే కొంచెం తక్కువ, అంటే లైక్ ఇప్పుడు ఒక 10 రిక్వైర్మెంట్స్ ఉంటే ఒక 7 ఎక్స్పీరియన్స్ వాళ్ళకు ఉంటే ఒక 3 ఏమో ఫ్రెషర్కి ఉంటాయి, బట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కొంచెం తక్కువ ఉంటాయి. హలో, ఇప్పుడు నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. 10 years పెడితే లీడ్ పొజిషన్స్ డెవాప్స్ లీడ్ అది మీకు ప్రీవియస్ డెవాప్స్ లో ఉండే ఎక్స్పీరియన్స్ ని బట్టండి. మీరు ప్రీవియస్ డెవాప్స్ లైక్ ప్రీవియస్ కంపెనీలో డెవాప్స్ లో ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారు? అంటే వేరే దాంట్లో ఉన్నా, అంటే వేరే దానిలో ఉన్నా కానీ మీరు దాన్ని బెటర్ కదా. డెవాప్స్ లో వెళ్ళేటప్పుడు 3 years పెడతారు. 3 years అంటే నార్మల్ రోలే వస్తుంది, టీమ్ లీడ్ లేకపోతే మేనేజర్ అలా రాదు. అప్పుడు మనం ఈజీగా చేయగలుగుతామా డెవాప్స్ లీడ్? మీరు ఇది ఎండ్ టు ఎండ్ ప్రాక్టీస్ చేసుకొని మంచిగా నేర్చుకుంటే ఈజీగానే సర్వే అవుతారు. 3 years పెట్టుకొని వెళ్తుంది, దాని గురించి అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే, బట్ కెరీర్ గురించి నేను సెపరేట్ సెషన్ తీసుకుంటాను, అక్కడ డిస్కస్ చేసుకున్నాం కెరీర్ రిలేటెడ్ క్వశ్చన్స్ అన్ని కూడా. ఓకే సార్ ఒక డౌట్ సార్, ఇది ఫ్రెషర్ గా ఒకవేళ తీసుకుంటే డెవలప్స్ కి స్టార్టింగ్ ఫస్ట్ ఏ రోల్ ఇస్తారండి? యాక్చువల్లీ నేను చెప్పాను కదా దాని మీద. సపోర్ట్ రోల్ ఇస్తారండి, ఏముండదు, లైక్ నాగ్యూస్ డాష్ బోర్డ్ ఇచ్చి అట్లా మానిటరింగ్ చేయండి, లేకపోతేనేమో జెన్కిన్స్ ఇచ్చేసి జాబ్ బిల్డ్ చేయండి, ఇట్లా బేసిక్ యాక్టివిటీస్ ఇస్తారు. అంతేగాని డిప్లాయ్మెంట్ చేయడం, వెబ్ సర్వర్ సెటప్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం ఇలా చేయాలి అంటే మీకు మినిమం 2 to 3 years ఎక్స్పీరియన్స్ వస్తేనే అప్పుడు ఇస్తారు అనమాట. స్క్రిప్ట్స్ రాయడం ఇట్లా. ఎంత అంటే ఫ్రెషర్ ఫస్ట్ ఇది నెగ్యూస్ ఇచ్చిన తర్వాత అప్పుడు మనకి ప్రాజెక్ట్ వేస్తారా? జెన్కిన్స్, పైప్లైన్ స్క్రిప్టింగ్ అంటే నేను అన్ని కంపెనీస్ యూజ్ ఇస్తాయని చెప్పట్లేదు, అలాంటి వర్క్స్ బేసిక్ సింపుల్ వర్క్స్ ఇస్తాయి అనమాట. జెన్కిన్స్ లో జాబ్స్ బిల్డ్ చేయడం, పారామీటర్స్ యాడ్ చేయమని చెప్పడం, స్క్రిప్ట్ రన్ చేపించడం, మానిటరింగ్ చేయడం, ఇట్లా చిన్న వర్క్స్ ఉంటాయి చూసారా. ఓకే, అవి అలా ఎన్ని సార్ 3 months ఉంటుంది అట్లా ట్రైనింగ్? లేదు, ఫస్ట్ ఏంటంటే మీకు కేటీ ఒక 1 week or 2 weeks ఉంటుంది. తర్వాత ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ ఉంటే వెంటనే తీసేసుకుంటారు అనమాట. తీసుకొని మీకు ఏ వర్క్ అయితే కావాలో ఆ వర్క్ అసైన్ చేసేస్తారు. మీకు మంచి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో పడ్డారనుకోండి, వర్క్ ఎక్కువ ఇచ్చేసి బాగా చేయించుకుంటారు. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే లైక్ వర్క్ అంతేం ఉండదు, నేర్పించడం కూడా తక్కువే నేర్పిస్తారు. సార్ మీది ఏ కంపెనీ సార్ మీరు వర్క్ చేసేది? అవన్నీ చెప్పకూడదండి కంపెనీ నేమ్స్, అది మాకు కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట. ఒక రెజ్యూమ్ పెట్టండి సార్, శాంపుల్ రెజ్యూమ్ డెవాప్స్. శాంపుల్ రెజ్యూమా? ఓకే, ఎక్స్పీరియన్స్ రెజ్యూమ్ పెడతాను. ఆఫ్టర్ ది క్లాస్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఒక 3 years ఉన్న వాళ్ళకి ఏం రోల్స్ ఉండాలి, ఏమేమి రెస్పాన్సిబిలిటీస్ ఉండాలి దానిలో ఉంటాయి. యూ కెన్ గ్రాప్ ఫ్రమ్ దట్. సార్ రెజ్యూమ్ మనం ప్రిపేర్ చేసుకోవాలంటే సపరేట్ వెబ్సైట్ ఉంటుందా లేకపోతే ఎట్లా చెప్తారా? ఏముండదు, వర్డ్ డాక్యుమెంట్ లో చేసుకోవచ్చు, లేకపోతే నేను క్యాన్వా యూస్ చేస్తాను, క్యాన్వాలో టెంప్లెట్స్ ఉంటాయి, లేకపోతే రెజ్యూమ్ ఇంటర్నెట్ లోపలికి వెళ్ళి రెజ్యూమ్ టెంప్లెట్స్ అని కొడితే బోల్డ్ అని వస్తాయి. మీ ఇష్టం, ఏదైనా తీసుకోవచ్చు. ఏంటి సార్, ఏ వెబ్సైట్ సార్? రెజ్యూమ్ టెంప్లెట్? రెజ్యూమ్ టెంప్లెట్స్ అని కొట్టండి గూగుల్లో, చాలా వెబ్సైట్స్ వస్తాయి, మీకు నచ్చింది తీసుకోండి. లేకపోతే క్యాన్వా ఉంటుంది కదా, క్యాన్వాలో కూడా రెజ్యూమ్ అని చెప్పి టైప్ చేయండి, క్రియేటివ్ డిజైన్ మీద క్లిక్ చేసి వస్తుంది.
ప్రాజెక్ట్ ఏం పెట్టాలి సార్ రెజ్యూమ్ లో? ప్రాజెక్ట్స్ నేను చెప్తానులేండి, ఇంకా మన ప్రాజెక్ట్స్ కొన్నే కదా అయింది. లైక్ యాన్సిబుల్ ఒకటి అయింది అండ్ ఇంకా జెన్కిన్స్ లో ఒక 2-3 అయ్యాయి, మొత్తం అవ్వలేదు కదా. అయిపోయిన తర్వాత నేను చెప్తాను మీ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ బట్టి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏమో సార్ అది థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ది సెషన్. సో రేపు ఇవాళ ఏంటంటే టెరాఫామ్ లో బేసిక్స్ నేర్చుకున్నాం, రేపు కొంచెం అడ్వాన్స్ వెళ్దాం. విల్ మీట్ ఆన్ ది నెక్స్ట్ క్లాస్. బాయ్.